హాయ్ వెల్కమ్ టు స్పెషల్ చిట్చాట్. వారం వారం జబర్దస్త్తో మస్తుగా మనల్ని నవ్వించే టీం ఇవాళ మనతో ఉన్నారు. అలానే అదిరే అభి టీం రామ్ గారు, అలానే అదిరే అభి టీం నవీన్ ఇట్క గారు, చలాకీ చంటి టీం ఫణి గారు, వీళ్ళు మనతో ఉన్నారు. అసలు జబర్దస్త్లో ఎలా ఉంటారు, బయటకు వస్తే వీళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళని అడిగి వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీకు అసలు జబర్దస్త్లోకి రావాలని అసలు మీకు ఎలా అనిపించింది? అనిపించలేదండి. సో అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉండేవాళ్ళం. సో అప్పుడు నాకు అనుకోకుండా అభి అన్నయ్య పరిచయం. సో అక్కడి నుంచి వెళ్ళి జబర్దస్త్ ఎంట్రీ. సో అక్కడి నుంచి వెళ్ళి స్కిట్స్ చేస్తూ అలా సినిమాలు ట్రై చేస్తూ అలా 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 వెళ్తున్నాను. అంటే జబర్దస్త్లోకి రాకముందు అసలు మీరు ఏం చేసేవాళ్ళు? రోడ్ల మీద తిరిగేవాళ్ళం. అంటే లేదు, రోడ్ల మీద తిరుగుతూ అవకాశాల కోసం వెతుకుతూ తిరుగుతూ అట్ ద సేమ్ టైం నేను ఫస్ట్ బేసిక్గా మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. సో మిమిక్రీ చేసేవాడిని. అవును, ఇందాక చూసాను నేను, మీరు దరువు వేయడం, అలానే ఒక లేడీ వాయిస్తో మాట్లాడటం. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం డ్యాన్స్ మాస్టర్ అండి. ఓకే. సో అంతకుముందు ఆ ఈవెంట్లో అలా చేస్తూ ఉండేవాడిని. సో నాకు శ్రీ అని ఒక అన్నయ్య ఉన్నాడు. ఆ అన్నయ్య గారు అభి అన్నయ్య ఇలా జబర్దస్త్లో చేస్తున్నారు, సో అండ్ సో ఇలా ఒకసారి వెళ్ళి కలువు అని చెప్పారు. సో నేను అప్పుడు వెళ్ళి కలవడము, అభి అన్నయ్య నా పర్ఫార్మెన్సు, నేను మిమిక్రీ చేయడము. నేను ఇంతకుముందు డాన్సర్గా ఉన్నప్పుడు కూడా అన్నయ్యకి పరిచయం అన్నట్టు. అప్పుడు ఏదైనా ఉంటే చెప్పండి అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య అని చెప్పి అడిగేవాడిని. సో అలా నన్ను సెలెక్ట్ చేశారు. అంటే మీకు ఫస్ట్ నుంచి ఇండస్ట్రీకి రావాలని ఇంట్రెస్ట్ ఉందా? యా అండి, నేను చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగానండి బాగా. మా పెద్దనాన్న గారు థియేటర్లో పనిచేసేవారు. చిన్నప్పుడు ఖాళీగా ఉంటే బేసికల్గా జనరల్గా చాలామందికి ఏంటంటే చదువుకునేటప్పుడులోనే మనకి ఇండస్ట్రీలోకి రావాలని ఉంటుంది. అంటే మీకు ఇండస్ట్రీకి రావాలని చెప్పేసి ఏదైనా ఇన్స్పిరేషన్ కానీ లేదా ఏదైనా చూసి కానీ మనకు ఖచ్చితంగా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనుకుంటూ మీకు ఏమైనా అనిపించిందా? యా, అది నేను చెప్తున్నాను. చిన్నప్పుడు మా పెద్దనాన్న గారు సినిమా థియేటర్లో వర్క్ చేశారు. ఆయనతో నేను సినిమాలకు వెళ్ళి సినిమాలో ఏ సినిమా వస్తే ఆ సినిమా చూసేవాడిని. సో అప్పుడు చిరంజీవి గారి సినిమాలు బాగా చూసేవాడిని. ఆయనలా డ్యాన్స్ చేయాలి, ఆయనలా యాక్టింగ్ చేయాలి. సో అప్పటి నుంచి మనసులో పడిపోయిందండి. కానీ అప్పుడు చేద్దామంటే మనం చాలా పూర్ కదా, మన ఇంట్లో వాళ్ళ హెల్ప్ కూడా అంత లేదు. ఎందుకు రావని మనకి, నువ్వు వెళ్ళి సరిగ్గా చదువుకోనా అన్న అని చెప్పేవాళ్ళు. అంటే ఎడ్యుకేషన్ ఎంతవరకు అయిందని? ఏంటండి? ఎడ్యుకేషన్ ఎంతవరకు అయిందని? డిగ్రీ డిస్కంటిన్యూ. అంటే డిగ్రీ డిస్కంటిన్యూ చేసి ఇలా ఇండస్ట్రీలోకి రావాలని మీరు డిసైడ్. అంటే జనరల్గా మీరు ఇప్పుడు చెప్పారు చిరంజీవి గారిని చూసి నేను ఇన్స్పైర్ వచ్చాను, మరి ఆయనలాగా హీరో కావాలి కదా, మరి ఇలా రావడానికి రీజన్ ఏమైనా ఉందా? అంటే నాకు స్టార్టింగ్ మిమిక్రీ చేస్తూ డాన్స్ చేస్తూ అప్పటికి నేను ఇక్కడ ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ అన్నీ చేస్తూ ఇండస్ట్రీకి వచ్చానండి. వచ్చినప్పుడు నాకు అర్థమైపోయింది మనం హీరో మెటీరియల్ కాదు. ఒకవేళ ఉన్నా కానీ అవన్నీ బ్యాక్గ్రౌండ్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం కష్టపడాలి. ఫస్ట్ ఇక్కడ కష్టపడితేనే ఆ లక్ ఎంతవరకు రీచ్ అవుతాం అనేది తర్వాత విషయం. సో ఇప్పుడు మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్తేనే మనం ఒక స్టాండర్డ్లో పొజిషన్లో ఉండగలుగుతాం. చిరంజీవి గారు కూడా రావడమే హీరోగా రాలేదండి. తను క్యారెక్టర్ చేశాడు, విలన్గా చేశారు, అదర్వైజ్గా వేరే క్యారెక్టర్లు అన్నీ చేస్తూ తనలో ఉన్న టాలెంట్ను గుర్తించి క్రాంతి కుమార్ గారు, చిరంజీవి గారికి ఒక నేమ్ కూడా ఉంది, ఆయనే టాలెంట్. అంటే ఆయనకున్న ఎలాంటి సపోర్ట్ లేకుండా, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చిరంజీవి గారు వచ్చారు. ఇప్పుడు టాప్ ప్లేస్ ఇప్పటికీ స్టిల్ మనం చూసాం 150 మూవీ తోటి ఆయన ప్లేస్ అలానే ఉందని కూడా మనకు తెలుస్తుంది. సో ఓకే. అండ్ నవీన్ ఇట్క గారు, మీ ఎంట్రీ ఎలా వచ్చింది? నా ఎంట్రీ 97 అండి. ఫస్ట్ నేను కూడా చిరంజీవి గారి ఫ్యాను. అట్నే కృష్ణ గారు అంటే కూడా చాలా ఇష్టము. వీళ్ళిద్దరు సినిమాలు చూసేవాడిని. కానీ చిరంజీవి గారి సినిమాలు చూసిన తర్వాత మొత్తం మైండ్ బ్లాక్ అయితే ఇలా కావాలన్నట్టు. ఇప్పుడైతే కాలేను, కానీ స్టార్టింగ్లో బాగా ట్రై చేశాను. 97లో స్టార్టింగ్ రావడమే నాకు మెయిన్. ఫస్ట్ అంటే డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారే ఫస్ట్ అవకాశం ఇచ్చారు. ఓకే. అంటే మీరు ఫస్ట్ మూవీస్ అండి. నేను ఫస్ట్ ఎంట్రీ సురేందర్ రెడ్డి గారు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఆయనతోటి ప్రేమించేది ఎందుకమ్మా, 9 months, రామ్ సక్కనోడి ఇలా కొన్ని సినిమాలు ఇప్పించారు సార్. అక్కడ నుంచి కంటిన్యూ అండి. ఇక ఆ సర్కిల్ వివి వినాయక్ గారు అట్లా అందరూ కలిసి వాళ్ళ సినిమాలు చేసుకుంటూ వచ్చానండి. అంటే ఇండస్ట్రీలోకి రాకముందు మీరేమైనా చేసేవాళ్ళ? నేను ఇండస్ట్రీలో రాకముందు చదువుకునేవాడిని. చదువుకోవడం అది కామన్, ఎవరికైనా చైల్డ్హుడ్ నుంచి చదువు నుంచే స్టార్ట్ ఉంది. అంటే నేను మనకంటూ జాబ్ చేసుకుంటూ
ఓకే. సినిమాలు ట్రై చేస్తున్నాను. అంటే మీరు కూడా చిరంజీవి గారిని చూసే ఇన్స్పైర్ అయ్యారా లేదు? చూస్తే కంపల్సరీ అది అలాగే కావాలంటే అంటే ఎవరికైనా ఒక ఇండస్ట్రీలోకి రావాలి అనుకునే వాళ్ళకి, అంటే మనలాంటి వాళ్ళకి, అలానే ఇప్పుడు వస్తున్న వాళ్ళకి కూడా చాలా మంది కూడా చిరంజీవి గారిని చూసి రావాలని అనిపిస్తుంది. పాస్ట్ లో చూసుకుంటే మనం చిరంజీవి గారు అందరికి ఇన్స్పిరేషన్. నిన్న సినిమా చూసినప్పుడు కూడా మళ్ళీ నేను అప్పట్లో చూసిన రాక్షసుడు, కొదమ సింహం ఆ సినిమాలు చూసిన ఫీలింగే ఉంది. మళ్ళీ జస్ట్ ఇంద్ర తర్వాత నిన్ననే చూసినట్టు అనిపించింది సినిమాది. అంటే ఆయనలో ఆ లుక్ కూడా అలానే చేంజ్ అయింది, అలానే కనిపించారు, డాన్సింగ్ అలానే ఉంది, ఒక కొత్త న్యూ లుక్తోనే అని చెప్పొచ్చు మనం చిరంజీవి గారి ఎంట్రీ. సో అండ్ ఫణి గారు మీ ఎంట్రీ ఎలా వచ్చింది? బేసిక్గా నేను చంటి ఫ్రెండ్స్ అండి. చంటి గారు భీమ్లీ కబడ్డీ జట్టు చేసినప్పటి నుంచి ఇద్దరం మంచి ఫ్రెండ్స్. అదే టైంలో ఆయనకి జబర్దస్త్ ఆఫర్ రావడం, ఇక నేను నార్మల్గా వెళ్ళేవాడిని షూట్ చూడడానికి. ఒక 5 ఎపిసోడ్ 6 ఎపిసోడ్ వరకు నార్మల్ చూడడానికి వెళ్ళేవాడిని. వీళ్ళు స్కిట్స్ అయ్యి ప్రాక్టీస్ చేసి స్కిట్ రాస్తున్నప్పుడు నేను హెల్ప్ చేసేవాడిని. కొన్ని పంచెస్ చెప్పడం, ఇలా బాగుంటుంది కదా అన్న, ఇలా బాగుంటుంది కదా అంటే చంటి గారు నాకు అరే నువ్వు బాగా సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి నన్ను తీసుకెళ్ళి జబర్దస్త్లో పెట్టడం. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆయన కొన్ని ఎపిసోడ్ చేసి ఆయన ఒక వేరే మూవీ షూట్లో ఉండి మానేసిన తర్వాత మళ్ళీ నన్ను చిత్రం శ్రీను గారు, అదే సూపర్ శ్రీను అని చెప్పి టీం తీసుకొని ఎక్స్ట్రా జబర్దస్త్లో పెట్టడం. వీళ్ళు అక్కడి నుంచే స్టార్ట్ అయిందండి నాకు యాక్టింగ్ కానీ. దానికి ముందు ఎక్స్పీరియన్స్ నాకేం లేదు. ఈయనలాగా నవీన్ ఇటుక గారు లాగా ఏమైనా జాబ్ చేశారా? లేదు అంటే ఇండస్ట్రీ మీదనే కాన్సన్ట్రేషన్ తోటి ఇటువైపు ఇటే వచ్చాను. జాబ్ అలాంటిది ఏం చేయలేదు. బేసిక్గా నేను డిగ్రీ చేశానండి, బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను. అది అయిపోవడం దాని నెక్స్ట్ స్టెప్ టు జబర్దస్త్. అంటే చంటి గారు స్క్రిప్ట్ సపోర్ట్ చేసేవాళ్ళు అని చెప్పారు చంటి గారికి. మరి చంటి గారే మిమ్మల్ని తీసుకొచ్చారని కూడా చెప్పారు. అంటే ఆయన చూసే మీరు ఏమైనా నేర్చుకోవాలి, లేదు జబర్దస్త్కి రావాలని అనుకున్నారా, లేదు సడన్ గానే మీ ఎంట్రీ జరిగిందా? లేదండి, ఖచ్చితంగా వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ అండి. నేను స్టార్టింగ్ వాళ్ళని చూసిన తర్వాతే మనకు నేను ఒక యాక్టింగ్ స్కూల్ కానీ నాకు ఇలాంటివి ఏం లేదు. ఇప్పటికీ ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. స్టార్టర్స్ అంటే జనరల్గా ఫస్ట్లో జబర్దస్త్ ఎవరికి అంతగా ఎక్కలేదు. రాను జబర్దస్త్ అంటే అసలు మిగిలిన వాటన్నిటితో కంపేర్ చేసుకుంటే జబర్దస్త్ అంటే 9:30 అయ్యేసరికి అందరూ టీవీస్ ముందు కూర్చుంటున్నారు. అంటే బాగా పాపులర్ అవటానికి దాదాపు చాలామంది అందరూ వాళ్ళు ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డారు కాబట్టి ఈ స్టేజ్కి జబర్దస్త్ ఉంది. అసలు జబర్దస్త్కి రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ మీకు లైఫ్ ఎలా అనిపించింది? చాలా చేంజ్. జబర్దస్త్ ముందు చాలామంది గుర్తుపట్టకపోయారు, జబర్దస్త్ తర్వాత ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నారు, ఎక్కడ పోయినా ఒక వాల్యూ ఇస్తున్నారు. జబర్దస్త్కి ముందు అంటే ఇంతకు ముందు చేసేటప్పుడు ఏదైనా సినిమా ఆఫీస్కి వెళ్ళాలన్నా కానీ మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకెళ్ళేవాడో లేకపోతే అలా ఉండేది. లేకపోతే వాళ్ళ ఏదైనా ఆడిషన్ పెడితే చేయడం కానీ అలాంటివి ఉండేవి. ఇప్పుడు వెళ్తే ఏంటంటే డైరెక్ట్ చూడంగానే లాస్ట్ వీక్ మీరు ఈ స్కిట్ చేశారు కదా, మీరు ఈ టైం కదా, బాగుందమ్మా, ఖచ్చితంగా మీకు ఏమైనా మంచి క్యారెక్టర్ ఉంటే ఖచ్చితంగా చెప్తాం. దానివల్ల బాగా మంచి పేరు వస్తుందండి. ఎక్కడ పోయినా ఒక వాల్యూ. మనం గుళ్ళకి పోతే కూడా దర్శనాలు కూడా ఈజీగా అవుతుంది. నిజం. రామ్ గారు మీకు ఎలా అనిపించింది? నాకు ఈజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి, అది మాటల్లో కూడా చెప్పాలి. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక ఫేమ్ ఉంటుంది. ఇండస్ట్రీలోకి రాకముందంటే వీడు తిరిగిపోతారా, వీడు పని బాట ఏం చేయడు, ఏదో తిరుగుతూ ఉంటారు అన్న ఒక ఇది ఉంటుంది. అంటే అలాంటివి మీకు ఎప్పుడైనా లైఫ్లో తగిలినాయా? ఎదురైంది. స్టార్టింగ్ అంటే నేను జబర్దస్త్కి ఎంట్రీ ఇవ్వబోతున్నాను అప్పుడే ఎదురైంది నాకు. ఏంటంటే నేను వచ్చి ఇండస్ట్రీకి వచ్చి 13 years అవుతుంది, 13 సంవత్సరాలు. 13 సంవత్సరాల నుంచి వెళ్ళి అవకాశాల కోసం తిరుగుతున్నాను, వెతుకుతున్నాను, ఎక్కడా లేదు నాకు. సో మా నాన్నగారు ఫోన్ చేశారు, ఎక్కడున్నావురా అంటే, నాన్న ఇలా ట్రై చేస్తున్నాను నాన్న, సో అండ్ సో. ఏం చేస్తున్నావు, ఏంటి, రూపాయి సంపాదన లేదు, ఇంటికి పంపించట్లేదు. అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టు ఇండస్ట్రీలో కంటే మన పేరెంట్స్ అంతగా యాక్సెప్ట్ చేయరు, ఏముంటదిలే అని చెప్పేసి వదిలేస్తుంటారు. ఎందుకు ఒక అంటే మనకు బై లక్కుగా ఏదైనా ఫేమ్ వస్తే వచ్చినట్టు, అదర్వైజ్ లేకపోతే అలానే ఉండిపోతారని ఉంటుంది. ఎవరైనా పేరెంట్స్ ఒప్పుకోరు. బట్ మీ పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారు? అంటే నేను చిన్నోనండి ఇంట్లో. నేను నన్ను చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా గారాబంగా పెంచారు. లేదు, మమ్మల్ని వదిలేసారు గాలికి. అవునా? మమ్మల్ని గాలికి వదిలేసారు. సో నన్ను అలా ప్రేమ చూసుకుని ఇంట్లో నేను ఏది చేసినా కానీ ఓకేలే, చిన్నోడు ఆడు చేస్తాడు, వచ్చేస్తాడులే అని. అంటే భరించలేనప్పుడు అలానే వదిలేస్తుంటారు. అంతే భరించలేనప్పుడు ఎవరిని వదిలేరండి. నన్ను అడగరా అండి పేరెంట్స్ అని? నేనే పేరెంట్స్ లాగా ఉన్నా. పెద్దనాయన నన్ను చెప్పమంటారు. అయితే నేను వచ్చిన తర్వాత ఏంటి 10 మంది పలు రకాలుగా అడుగుతున్నారు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడని, నేను ఏం చెప్పను అని అంటే నాకు కూడా బాధేసిందండి. ఏంటి 12 సంవత్సరాల నుంచి అలా అడగలేదు మా నాన్న, ఉన్నట్టుండి ఆ రోజు అంత సీరియస్గా అడిగేసరికి నాకు బాధేసింది. ఏంటి ఇలా అన్నేసాడు? సరే నాన్న, ఇన్ని సంవత్సరాలు చూశారు కదా, ఒక 6 నెలలు చూడండి, నాకేదో చేస్తానని ఒక హోప్ ఉంది.
ఒక్క ఛాన్స్ లాగా ఏదో చేస్తానని ఒక హోప్ ఉంది. తర్వాత మీ ఇష్టం, మీరు ఎలా చెప్తారా. ఎగ్జాక్ట్లీ 6 monthsలో అండి తినడానికి తిండి లేదు, కట్టడానికి రూమ్ రెంట్ డబ్బులు లేవు. ఎవరన్నా బయటకు వస్తే టీ తాపిస్తారేమో, టీ తాగడానికి అని వెయిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆ 6 months గ్యాప్లో నాకు శ్రీ అన్న ఫోన్ చేయడము, అభి అన్న పరిచయం అవ్వడం. సో అక్కడి నుంచి ఈ 4 years అంటే నేను జబర్దస్త్ చేయబట్టికి ఈ 4 years నుంచి ఇస్ వెరీ గ్రోత్ అండి. నేను ఇంటికి వెళ్తే మా నాన్నగారు రోడ్డు మీదకి వెళ్ళి మా నాన్నతో నడుచుకుంటూ మాట్లాడుతూ వెళ్తుంటే ఇంటి పక్కన చుట్టాలు రిలేషన్స్ ఉంటారు కదా, మా అబ్బాయి టీవీలో చేస్తాడు చూసారా, మా అబ్బాయి టీవీలో చేస్తాడు చూసారా అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నారు. అంటే ఆయనకు ఎంత ఆనందంగా. అప్పుడు ఏం చేస్తావు అని అడిగిన ఆయనే మిమ్మల్ని మా అబ్బాయి ఇలా చేస్తారు నువ్వు ఐడెంటిఫై. మా నాన్న కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే అందరు కలిసి మల్లయ్య మీ అబ్బాయి టీవీలో వచ్చాడు భలే చేశాడయ్యా అని చెప్పి అడుగుతున్నారు. ఇట్స్ వెరీ హ్యాపీ అండి. అండ్ మీరు జబర్దస్త్కి రావడానికి ముందు మీకంటూ ఓకే ఇంత కష్టపడి ఇలా వచ్చాము దీన్ని ఎప్పుడు మర్చిపోకూడదు అన్న ఒక మెమరీ ఏమైనా మీకేమైనా ఉందా? నాకు మెమరీస్ చాలా ఉన్నాయండి సినిమా ఇండస్ట్రీలో. ఎందుకంటే ఎవరైనా కానీ ప్రతి పర్సన్ కూడా ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు ఎన్నో ఫేస్ చేస్తారు ప్రాబ్లమ్స్. అసలు మనం ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా కానీ ఆ సిచ్యువేషన్ మర్చిపోలేని రోజంటూ ఒకటి ఉంటుంది మనకి. అలాంటిది ఏముంది మీకు? ఫస్ట్ టైము నేను బన్నీ సినిమా చేశాను. బన్నీ సినిమా చేసిన తర్వాత 100 days ఫంక్షన్ నన్ను పిలవలే. అంటే చాలామంది ఉంటారు, నేను చిన్నోడిని. సరే మా ఫ్రెండ్ పిలిచింది ఇలా ఫంక్షన్ రా 100 days ఫంక్షన్ అంటే సరే అని చెప్పి వాడితో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత బ్యాక్ స్టేజ్ ఉంటాం కదండి, అందరికీ షీల్డ్స్ గిఫ్ట్ ఇస్తున్నారు. నేను జస్ట్ జనాలను చూసుకుంటే ఎంజాయ్ చేస్తున్నా. నవీన్ అని పేరు పిలిచారు. ఇట్లా చూస్తే నిన్నే పిలిచారంటే సరే అని పోయి నేను షీల్డ్ తీసుకుంటే ఈ పక్కన చూస్తే మెగాస్టార్ చిరంజీవి గారు, ఈ పక్కన చూస్తే దాసరి నారాయణరావు గారు. అసలు బ్లాంక్ అయిపోయి సిమ్మన్ సీక్రెట్ అయిపోయిందండి నా కళ్ళని. అది అయితే చాలా మెమరబుల్, ఇప్పుడు కూడా మరవను. నాకు ఫస్ట్ టైం కె రాఘవేంద్రరావు గారి సినిమాలో చిన్న వేషం చేస్తుంటే నేను అందరి మధ్యలో ఆడుతున్నా. నన్ను పిలిచి నాకు ఓ డైలాగ్ ఇప్పించారు రాఘవేంద్రరావు గారు. వాడు కూడా హుషారుగా ఉన్నాడు, వానితో చెప్పిస్తే బాగుంటుందని 3 ముక్కలాట సినిమాలో ఫస్ట్ టైం చాలా మంచి డైలాగు, క్లోజప్. అసలు రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో అంటే అది కూడా మరవలేనండి. అంటే ఆ డైలాగు మీరు అన్నారు అది చాలా నాకు మెమరబుల్ అని, మరి ఆ డైలాగ్ ఏంటో ఒకసారి చెప్పాలి. చాలా చిన్న డైలాగు. అంటే జ్యోతి బాబు గారు గిఫ్ట్లు ఇస్తుంటారు క్లాస్ రూమ్లో. రమ్మగారికి గిఫ్ట్ ఇస్తే ప్రతి బర్త్డేకి అందరికి గిఫ్ట్ ఇస్తుంటే నేను అడుగుతాను అనమాట, సార్ ఈ గిఫ్ట్లు కేవలం లంగావోనీలకైనా మాలాంటి మగవాళ్ళకు కూడా ఏమైనా ఉన్నాయా అంటాడు. మగవాళ్ళకు కూడా ఉన్నాయి కానీ నీకు మాత్రం లేదంటాడు. ఎందుకు సార్ అంటే February 29th నీ బర్త్డే కాబట్టి, అది 5 years ఒకసారి వస్తుంది కాబట్టి 5 years దాకా నువ్వు చదువుకోకుండా ఇదే క్లాస్లో ఉండడం నాకు ఇష్టం లేదు కాబట్టి నీకు ఇవ్వనంటాడు. ఇద్దరి మధ్యలో కన్వర్జేషన్ అండి అది. ఓకే మెమరీ. సో అండ్ ఫణి గారు మీకు ఇప్పుడు చెప్పారు, రామ్ గారు చెప్పారు వాళ్ళ నాన్నగారు వద్దని చెప్పి కనీసం ఇండస్ట్రీలో రావడానికి తనకు తినడానికి తిండి కూడా లేదు. అలానే ఆయనకు ఒక అటు పక్క చిరంజీవి గారు, ఇటు పక్క దాసరి నారాయణరావు గారు వాళ్ళిద్దరి మధ్యలో అవార్డు తీసుకున్నారు. మీరు ఎలాంటి ఫేస్ ప్రాబ్లమ్ చేస్తారు? అలానే స్టార్టింగ్లోనే మీకంటూ ఏదైనా స్వీట్ మెమరబుల్ ఉందా? స్టార్టింగ్ అంటే జబర్దస్త్ చేస్తున్నామండి, బాగుంది. సినిమా అవకాశాలు మాత్రం రాలేదండి నాకు. ఖచ్చితంగా సినిమా ఆఫర్స్ అలాంటివి ఏం రాలేదు. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఇయర్ నాకు సోగ్గాడే చిన్న ఆయన కళ్యాణ్ కృష్ణ గారు పిలిచారు, ఆఫీస్ పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు కళ్యాణ్ కృష్ణ గారు. ఉన్న దాంట్లో నేను రాము కూడా చేశారు. అందులో డైలాగ్ బాగా ఫేమస్ అండి, సినిమాకి హైలైట్ అయిన డైలాగే అది ఈయననే చెప్పాడు ఆ సినిమాలో. తప్పకుండా చెప్పించాలి కూడా, చెప్పించాలి. ట్రైలర్లో కూడా ఉంటుంది, అబ్బా పిట్టలాడిపోతుంది. ఆయన అప్పుడు నాగార్జున గారు గూగుల్లో సెర్చ్ చేస్తారు పిట్టలో అంటే అది నాకు సోగ్గాడే చిన్న నాకు మంచి. ఓకే, అంటే జనరల్గా మీరిద్దరూ కలిసి చేశారని అన్నారు. అంటే మీ ఇద్దరికి ఒకటే డైలాగ్ వస్తుందా లేదా ఆయన ఇచ్చేదానికి మీరు ఎలాంటి రియాక్షన్ ఇచ్చుంటారు? అంటే ఫస్ట్ నాగార్జున గారును హీరోయిన్ అలా నడుచుకుంటూ వస్తుంటారు అండి. ఓకే, ఊర్లో పోరంబోకొల్లమే యదవలం కామెంట్లు చేయడం. జబర్దస్త్కి రాకముందు కూడా మనం చెప్పండి, అందరికీ చెప్పండి. ఏంటండి మీరు మాన్స్ గారు మంచోనండి నేను. సో అదే చెప్తున్నాను అందరికీ నాలాగే మంచోడు. సో అలా నడుచుకుంటూ వస్తుంటే నేను అప్పటికి బల్లెబల్లె మగాడిగా వచ్చింది లావణ్య త్రిపాఠి గారికి. సో నేను అక్కడ ఏముందిరా పిల్ల బల్లె అనగానే ఈడు తీసేసుకుంటాడు లింక్. పెట్టలాడిపోతుంది రా అని అంటాడు. నెక్స్ట్ సీన్ ఏంటంటే లంచ్కి వస్తావా మంచుకి వస్తావా అని చెప్పానండి. అది చాలా బాగా నాకు వన్ ఆఫ్ ది యాక్చువల్గా అక్కడ జరిగిన సీన్ అంటే కళ్యాణ్ కృష్ణ మీరు ఒక గట్టు మీద కూర్చున్నారు, ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది, మీరు ఏ విధంగా కామెంట్ చేస్తారు? చేయండి చెప్పారు.
అంటే ఓకే ఇలా ఉంటుంది ఎలా అని చెప్పేసి ఆయన మీకు చెప్పేస్తారు. అని చెప్పారు. అప్పుడు ఒరిజినల్ బయటపడ్డాయి. అంటే లేదు మేము మీరు ఎలా చెప్తారు చెప్పండి అన్న తర్వాత కూడా అది కనెక్ట్ అవుతుందా లేదా, రీచ్ అవుతుందా, స్క్రిప్ట్లో ఒక రకంగా ఉందా లేదా అని బిహేవియర్ మేము ఫస్ట్ చేసి చూపించాం. ఎందుకంటే మనం ఇలా స్క్రిప్ట్ ఇచ్చి ఇలా చేయండి అన్న దానికన్నా మీరు ఎలా చేస్తారో చేయండి అంటేనే అది ఆటోమేటిక్గా అది బయటకు హైలైట్ అవుతుంది. కళ్యాణ్ అన్న గారి గొప్పతనం ఏంటంటే అండి, ఒక స్క్రిప్ట్ ఇచ్చి చెయ్యి అని అంటే ఓహో ఇదే చెప్పాలి కావచ్చు అనే దాంట్లో కొంతవరకు ఉండిపోతారు. బయటికి రావడానికి అంటే కొంచెం ఎక్కువ వస్తే ఫీల్ అవుతారేమో, తగ్గితే మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో, చిన్న ఇంటెన్షన్ అది ఉంటుంది. అది కాకుండా ఫ్రీగా వదిలేస్తారు, చాలా ఫ్రీగా వదిలేస్తారు. క్యారెక్టర్ ఇంకా అదవుతుంది కదా. సో అలా మనకు తెలియకుండానే అది తెలియకుండా ఒక అది వస్తుంది. సో అందుకోసం ఎలా అంటే మన ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే. దానికి కంటిన్యూషన్ కూడా క్లైమాక్స్లో అనే ఈ సీన్కి సార్ డైరెక్టర్ గారు ఈ సీన్కి ఇది చేస్తే బాగుంటుంది కదా, కానీ చేయండి చేసి చూపిస్తే చాలా చాలా ఎంకరేజ్ చేశారు బాగా. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ మంచి వ్యక్తి అండి. అంటే మీరు అందరూ సినిమాలు చేశారు, మీ ముగ్గురు సినిమాలు చేశారు, Yeah. ఒక్కొక్కరికి బాగా మా ఇద్దరికంటే ఎక్కువ తిని చేసి ఈయన కాక నేను సినిమాలు చాలా చేశాను, మా 150 సినిమాలు దాకా చేశాను. మా అంటే పెద్ద మీకు స్టార్టింగే మూవీ అని చెప్పారు మూవీ కదా. ఆర్టిస్ట్. మరి మూవీస్ కి అలానే ఇటు జబర్దస్త్ కి ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా మీకు? డిఫరెంట్ చాలా ఉంటుందండి. మూవీస్కి ఏంటంటే వాళ్ళు డైలాగ్ ఇస్తారు, మనం కొంచెంసేపు నేర్చుకోనన్నా టేక్ 1 టేక్ 2 టేక్ 3 టేక్. ఇక్కడ అలా కాదు, ఈ డైలాగ్స్ అన్నీ నేర్చుకోవాలి, 2 days ప్రాక్టీస్, తర్వాత స్టేజ్లో సింగిల్ టేక్. అక్కడ ఏది మర్చినా మొత్తం క్లమ్జీ అయిపోయి స్కిట్ దొబ్బేస్తారు. లింక్ ఉంటుంది అది చాలా కష్టం డైలాగ్కి లింక్. కానీ నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫస్ట్ నేను జబర్దస్త్ అభిగార్ టీమ్ 2013లో ఫనీ అని ఉంటుండే ఇంతకుముందు. ఫనీ తీసుకొచ్చి నాకు ఒక చిన్న వేషం ఇప్పించాడు జబర్దస్త్లో. తర్వాత అభిగారికి నచ్చింది, నేను నచ్చి కంటిన్యూ ఒక 13 ఎపిసోడ్ చేసినప్పుడు నాకు కిక్ 2 సినిమా వచ్చి నేను వెళ్ళిపోయాను జబర్దస్త్ మాని. ఓకే. లొకేషన్లో నాకు చంటి గారు పరిచయం అయ్యారు కిక్ 2 సినిమాలో. రోజు ఇద్దరం కలిసి ఉండటంలో అరే నువ్వు మాట్లాడితే బాగా సరదాగా ఉందిరా, నువ్వు ఇంతకుముందు చేసినావు కదా జబర్దస్త్ అంటే అదే అభియాన్న దగ్గర చేశానంటే ఇప్పుడు నా దగ్గర చెయ్యి అన్నాయి. అప్పుడు చంటి గారి దగ్గర నేను 38 ఎపిసోడ్ చేశాను జబర్దస్త్లో. చేసిన తర్వాత చంటి గారు వదిలేశారు. మళ్ళీ ఏంటి పరిస్థితి, మళ్ళీ ఎంటీ అయిపోయారని వదిలేశారంటే నిన్ను వదిలేశారు అనుకుంటారు, జబర్దస్త్ వదిలేశారని. చంటి గారు జబర్దస్త్ వదిలేసి నా షో నా ఇష్టం చేస్తున్నారు. అప్పుడు ఏంటి అని అర్థం కాక చాలా రోజు గ్యాప్ అడిగా చూశాను, మళ్ళీ చంటి గారు వస్తే వెళ్ళిపోదామని. ఇక అయ్యట్లేదు, నాకు కూడా జబర్దస్త్ చేయాలని ఉన్నప్పుడు అభియాన్కి మెసేజ్ పెట్టాను, అన్న మళ్ళీ మీ దాంట్లో రావాలనుకుంటున్నా ప్లీజ్ హెల్ప్ చేయను అంటే. అభియాన్ ఏం లేదు నవీన్ ఎక్కడున్నావు అన్నాడు. అంటే సికింద్రాబాద్ అంటే ఎంత టైం పడుతుంది, 1/2 hour వచ్చాయన్నాడు. ఒకటే మెసేజ్ 1/2 hourలో వెళ్ళగానే చాలా రోజుల తర్వాత ఒక స్కిట్ చేశానండి. ఆ స్కిట్లో డేవిడ్ క్యారెక్టర్ దయ్యంది సీక్వెన్స్ మా ఇద్దరి మధ్యలో ఉంటుందండి. సూపర్ ఎక్స్ట్రాడినరీ. ఫస్ట్ డే నాకు మంచి అప్లాజ్, నాగబాబు గారు, రోజా గారు, మేము స్కిట్ విన్ అయ్యాం. మొత్తం చెప్తాను, స్కిట్ అంతా విన్ అయ్యాం. అభియాన్న మెచ్చుకున్నాడు. అక్కడ నుంచి కంటిన్యూ సంక్రాంతి అంతే, సంక్రాంతి సంబరాలు భయ్యా, ఆనందం లోపల. అన్న గురించి చెప్పుకోవాలి కదా. ఆయన సంక్రాంతి మూడ్ లో ఉన్నారు కాబట్టి ఏదైనా సరే నేను చేసేయచ్చు, ఎలా అయినా వాళ్ళు రిసీవ్ చేసేసుకుంటారని ఆయన డిసైడ్ నిజంగా అయిపోయారు. చెప్పాలండి, ఎందుకంటే మనకు హెల్ప్ చేసిన వాళ్ళ గురించి ఇదే టైం నాకు చెప్పడానికి. అండ్ ఇంకా చాలా ఉన్నాయండి చెప్పేటి, ఈలోపు మీరు మాట్లాడండి. అండ్ జనరల్గా ఇప్పుడు ఆయన చెప్పారు ఒక స్క్రిప్ట్ చేయాలంటే చాలా కష్టపడతామని. అంటే మీరు చేసేటప్పుడు ఒక స్క్రిప్ట్ చేయడానికి ఎన్ని రోజులు టైం తీసుకుంటారు, ఎంత కష్టపడాల్సి వస్తుంది, ఎంత హార్డ్ వర్క్ చేస్తారు? మ్యాక్సిమం చేయడానికి ఒక 5 days పడుతుంది. అంటే ఒక స్క్రిప్ట్ చేయడానికి 5 days? 5 days పడుతుంది. ఫస్ట్ ఒక లైన్ ఇస్తారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆ లైన్ తీసుకొని మేమందరం లైన్ కాదు థీమ్ ఇస్తారండి. Yeah. లైన్ అంటే స్కిట్లో లైన్ అనుకో. థీమ్ అదే మేము పానకంలో పుడక, సోషల్ సోషో ఫ్యాంటసీ. సో థీమ్ ఇస్తారు, ఆ థీమ్ను పట్టుకొని మేము కూర్చొని ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక స్టోరీ అనుకుంటాం. స్టోరీ అనుకొని దాంట్లో పంచులు యాడ్ చేస్తూ డైలాగ్స్, కామెడీ, సెంటిమెంటు, ఎమోషను అన్నీ చేస్తూ దాంట్లో ఫన్నీగా ఎలా వస్తుంది అని చెప్పి దానికోసం ఒక 2 days రిహార్సల్స్ అండ్ ప్రాక్టీస్ ఉంటుంది, 1 day షూట్. సో 5 days 6 daysలో ఫినిష్ అవుతుందండి. అంటే మీకు ఎక్కడికి వెళ్ళినా ఇంకా మైండ్లో ఇదే ఉంటుందేమో, ఓకే వర్క్ చేయాలి. ఎందుకంటే నేను ఇందాక కూడా మిమ్మల్ని చూశాను, అదే ప్రాక్టీస్లో ఉన్నారు. నువ్వేం చెప్పాలి, ఇది ఇలా చెప్పాలి, ఇలా కాదు, ఇలా చేసుకోవాలి. అంటే ఇంకెక్కడున్నా కానీ మీకు ఇలానే చేస్తూ ఉంటారా, ఎక్కడ గ్యాప్ దొరికినా కానీ? ఇప్పుడు అదేనండి, ఇప్పుడు మీ వర్క్ ఏంటి, వస్తే మమ్మల్ని ఏం అడగాలి, ఎలా అడగకూడదు ఏంటి అనేది మనకు కొన్ని ఉంటాయి కదా. సో మా వర్క్ ఏంటి, ఏదైనా వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ప్రోగ్రామ్ దగ్గర కానీ ఎక్కడికి వెళ్ళినా మనం ఇది చేస్తూ ఇంకో ప్రోగ్రామ్ ఉంది, ఇప్పుడు దీని తర్వాత ఇంకో ప్రోగ్రామ్కి వెళ్ళాలి.
సో దాని గురించి డిస్కషన్ ఎలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, సో ఇవాళ పండగ కదా, పండగ పూట ఎలా ఉండాలి, అక్కడ కొంచెం మిస్టేక్స్ అవుతే బాగోదు అని చెప్పి డిస్కషన్స్ అన్నీ అవుతూ ఉంటాయి. మనం చేసిన పంచ్ కూడా పేలాలి. అది టెన్షన్ అదే కదా ఇంపార్టెంట్, అలానే కదా అందరు హైలైట్ అయ్యారు. టెన్షన్ అని ఏం లేదండి, ఆ టెన్షన్లో కూడా చాలా హ్యాపీనెస్ ఉంటుంది. టెన్షన్ మీన్స్ ఎలా చేస్తే బాగా ఇంకా బాగా ఫేమ్ వస్తుంది అన్న Yeah, yeah, అది కాన్సన్ట్రేషన్. ఉంటుంది. టెన్షన్ కాదు, అదే ఒక భయం కాదు, అంటే ఎలా చేస్తే మనకు అవుట్పుట్ బాగా వస్తుంది, మనం ఎలా ఫేమ్ అవుతాం. భయం కూడా ఉంటుంది. మీకు తెలీదు, నేను 4 years అవుతుంది జబర్దస్త్ చేయబట్టికి, ఇప్పుడు స్టేజ్ ఎక్కినా నాకు భయం అవుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పారు భయం వస్తుందని, అంటే ఏదైనా తడబడి ఏదైనా డిస్టర్బ్ వచ్చిన సీన్ ఏదైనా ఉందా? ఒకటి ఉందండి, హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ క్యారెక్టర్. నేను వైఫ్, అభి అన్న హస్బెండ్. డైలాగ్ ఒక 3-4 డైలాగ్స్ ఉంటాయి నావి. అక్కడ ఏదో సాంగ్ డాన్స్ చేసాము, డాన్స్ చేసి ఆ ఊపులో ఉండి డైలాగ్ చెప్పాలి. నేను బ్లాంక్, నాకేం గుర్తురాట్లా. డోర్ ఉంటుంది అక్కడ, ఆ డోర్ వెనక్కి వెళ్ళండి అని చెప్పి డోర్ వెనక్కి వెళ్ళి పాట్ అని నన్ను నేనే కొట్టేసుకున్నా. ఏంటి బ్లాంక్ అయిపోయింది, నాకేం గుర్తురాట్లా. మళ్ళీ వితిన్ ఫ్యూ సెకండ్స్లో టక్ మన గుర్తొచ్చింది. ఏంటండి ఏం చేస్తున్నారు, ఈరోజు మన మ్యారేజ్ డే మర్చిపోయారా అని అక్కడి నుంచి క్యాచ్ చేశా. ఏంటయ్యా అలా వెళ్ళావు అని చెప్పేసి అన్నీ అడిగా. అర్థం కాలేదన్నా, ఎంతో బ్లాంక్ అయిపోయిందన్నా అని చెప్పి కానీ మనం మర్చిపోయినా కానీ అభి గారు కానీ చంటి గారు కానీ ఎలాంటి వాళ్ళు అంటే మళ్ళీ మనకు గుర్తు చేయిస్తారు. అక్కడ ఏదో డైలాగ్, ఇందాక ఏదో డైలాగ్ అన్ని పోయి మన చెప్పలేవేంటారు అన్నారు, అప్పుడు మనకు స్ట్రైక్ అవుతుంది. అన్న అదే ఈరోజు షాపింగ్కి వెళ్తావు 200 అన్న అని మళ్ళీ మేము అడుగుతాం అనమాట. అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్. అంటే మనకి సపోర్ట్ కూడా ఉంటే మనం కొంచెం కవర్ చేసుకోవాలి. చాలా సపోర్ట్. అది ఎందుకంటే మన ముందు ఉన్న జడ్జెస్ కూడా నాగబాబు గారు, రోజా గారు వాళ్ళు ఉంటారు. అందులో మనం చూస్తూ ఉంటాం, నాగబాబు గారు ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు. షో అయిపోయిన తర్వాత వచ్చి నువ్వు ఇందాక ఏదో చేయలేదు కదా అని ఆయన వెంటనే ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. ఈజీగా చేసేస్తారు. వాళ్ళు ఇన్ని స్క్రిప్ట్స్ చూస్తున్నారు కానీ ప్రతి లీడర్ చూస్తారు కదా, అండ్ వాళ్ళు కూడా కవర్ చేస్తూ ఉంటారు. ఇలా ఉంటే బాగుండేది, ఓకే ఇలా వచ్చేసిన, ఓకే అది కూడా కవర్ అయిపోయింది, మీకు అది కూడా ప్లస్ అయింది, మైనస్ ఏం కాలేదని కూడా వాళ్ళు మెచ్చుకుంటే మాత్రం అండి నెక్స్ట్ కిట్ అదిరిపోతుంది. వాళ్ళకి ఇంత మెచ్చుకుంటే సార్ మన లోపల ఎనర్జీ లెవెల్స్ అన్ని పెరిగిపోయాయి. సార్ దీనికన్నా ఇంకా బాగా చేస్తాం మేడం, ఇంతకన్నా బాగా చేస్తామని చేస్తాం. అండ్ ఫణి గారు, ఇప్పుడు రామ్ గారికి ఉన్నాయి కామెడీ ఉంది, అలానే సాంగ్స్ కూడా పాడారు, ఇందాక దర్వేస్తూ చూశాను. అంటే ఎక్స్ట్రా క్వాలిటీ మీకేముంది? నేను డాన్స్ అంటే డాన్స్కి నేర్చుకున్నారా లేదు? నేర్చుకున్నానండి డాన్స్. ఓకే, అంటే ఈ షోలో కూడా చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు? ఇంకా అంటే మనకు అంత అవకాశం అయితే రాలేదండి. అయితే మరి డాన్స్ చేయించుకోవచ్చు అంటారా రామ్ గారు? డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ డాన్స్. థ్యాంక్ యూ. మీరు కూడా చేస్తారనుకుంటా. నేను చేశానండి, ఆట చేశాను, ఛాలెంజ్ చేశాను, డీ చేశాను, బయట ఈవెంట్లు చేశాను, అన్నీ చేశానండి, నేను చెయ్యంది లేదు. అండ్ మీకు ఎలాంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి? నాకు డ్యాన్స్ రాదండి, కానీ సాంగింగ్ హీరోలను చూసి ఏది చేయాలంటే అది చేస్తాను. మీరు హీరోని అంటే ఇమిటేట్ చేస్తారా? పర్ఫెక్షన్ డ్యాన్స్ కాదు, కానీ నేను వాళ్ళు ఎట్లా చేస్తారు చేస్తాను. డ్యాన్స్ చేస్తాను, యాక్టింగ్ ఏదైనా అంటే ఆల్రెడీ యాక్టింగ్ అనేది ఉందిలే అండి, జబర్దస్త్లో ఉంది, అంటే అలా ఏం లేవండి. చేస్తూ ఉన్నారు. కొత్తగా స్పెషల్ ఐటమ్స్ అయితే ఏం లేవు నా దగ్గర ప్రస్తుతానికి. ఇప్పుడు ఒకటి ఉందండి స్పెషల్ ఐటమ్ నా దగ్గర, నా బట్టతల. ఇప్పుడు దీని చూసి చాలా వేషాలు పడుతున్నాయి. దీని మీద కామెడీ బిట్స్. మనలో ఉన్నది ఏదైనా కూడా మనకి ఎక్స్ట్రానే కదా. ఇది ఎక్స్ట్రానే. డిఫరెంట్ గా ఉన్నది ప్రతిదీ ఎక్స్ట్రానే. నాకు 97 నుంచి 2000 దేశముద్ర సినిమా వరకు అందరు నన్ను జుట్టు నవీన్ అని పిలిచేవారు. జుట్టు నవీన్. ఈ రోజు కూడా చాలా మంది మొబైల్లో జుట్టు నవీన్ అని ఉంటుంది. దాని తర్వాత బట్టతల నవీన్ అయిపోయింది. అయితే ఇప్పుడు మీరు అన్నారు నాకు బట్టతల ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అని. అంటే మీకు ఆ బట్టతల చూసి మీకు ఏదైనా ఛాన్స్ వచ్చిన సీన్ ఏదైనా ఉందా? ఆ సీన్కి సంబంధించి ఒక డైలాగ్ చెప్తారా? కిట్టు కదా, కిట్టు మొత్తం నాకు బట్టతలం కోసమే వచ్చిందండి. అంటే డైలాగ్ అని కాదు, సినిమాలో మంచి సెంటిమెంట్ సీన్ ఉంటుందండి, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అందరికి. ఒక కుక్కకి నాకు మా వీళ్ళకు తిండి ఉండదు, తినడానికి తిండి దొరకదు. అలాంటి టైంలో ఒక వ్యక్తిని, హీరోని తీసుకొచ్చి వాళ్ళ కోసం వీళ్ళకు ఉన్నదంతా ఆయనకు పెట్టేసి ఆయనను చూసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఆకలితో అలమటించిపోతుంటే ఆయన మిగిలిన చికెన్ ముక్క అలా తీసి అలా కుక్కకేస్తారు. కుక్కకేస్తే అక్కడ దాన్ని ఆకలి అవుతుంది, కుక్కకు తింటదేమో అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి కుక్కతో పోటీ పడే చికెన్ ముక్క లాగి తింటారు. కుక్కకి నాకు చిన్న ఫైట్ అండ్ దాని దగ్గర నుంచి చికెన్ గుంజుకొని తినడము. తిన్న కొద్దిసేపటికి మళ్ళీ నాకు ఆలోచన వస్తుంది, అది కూడా ఆకలితో ఉన్నదని చెప్పి ఫీలింగ్ తోటి నా కళ్ళని నీళ్ళని ఉన్న చికెన్ మళ్ళీ దానికే పెట్టేస్తాను. అంటే జనరల్గా ఏంటి అంటే అందరూ కామెడీ సీన్స్ చేస్తూ ఉంటారు, కానీ ఒక్కోసారికి ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని బాగా సాడ్, ఇప్పుడు కూడా అలాంటప్పుడు ఎలా ఉంటుంది మీకు, ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడుదా కామెడీ చేస్తున్నాం కదా, ఒక్కసారిగా సీరియస్గా సిన్సియర్గా
ఫీల్ తెప్పించేలాగా చేయాలంటే ఏమన్నా ఇబ్బంది పడతారా? నేను ఒకటి చెప్పనా అండి, ఈవెన్ సినిమాలో అయినా బయట అయినా ఎక్కడైనా ఎవరికైనా ఎమోషన్ అనేది ఉంటుందండి. అంటే జనరల్గా నటుడు అంటే అన్నీ ఉండాలని అంటారు. ఉంటుంది, బట్ కామెడీ చేసేవాడికి మాత్రం ఎమోషన్ చేయాలంటే చాలా ఈజీ అండి. ఎందుకంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే నటుడు అనేవాళ్ళు చాలా సెన్సిటివ్ ఫెలోస్. అవును. ఏ చిన్న పొరపాటు జరిగినా వాళ్ళే బాధ పెట్టుకొని కుమిలిపోతూ ఉంటారు లోపల. సో ఇలాంటి సిచ్యువేషన్లో సీన్లు వచ్చినప్పుడు ఏంటంటే అండి, అది ఈజ్ వెరీ ఛాలెంజింగ్ రోల్. మనకు కామెడీ చేస్తూ అలవాటు అయిపోయినప్పుడు ఇలాంటి ఎమోషన్ సీన్ చేయాలంటే ఆ లోపలికి క్యారెక్టర్ని ఇన్వాల్వ్ చేసుకుంటే కానీ రాదు అది. అవును. సో దానికి తోడు కూడా మనం పాస్ట్ లో మనకి ఉన్న అనుభవాలు కూడా ఆ టైంలో గుర్తు తెచ్చుకుంటేనే మనం ఎక్కువ ఫీల్ అయి చేయగలం. ఒకటి ఏంటంటే అండి, ఆ కుక్క సీన్ చేసేటప్పుడు నేను మా అమ్మ చనిపోయింది అప్పుడప్పుడే, అది గుర్తొచ్చి ఏడుపు వచ్చేసిందండి. ఇప్పుడు కూడా ఆ సీన్ అంటే నాకు గుర్తొస్తుంది. అది అంటే అందులో డైలాగ్ ఏమైనా ఉందా? డైలాగ్ కాదు, సాంగ్ బీజిఎంలో మధ్యలో వచ్చే సీన్ అండి అది. ఓకే. అది చాలా బాగా కనెక్ట్ అయింది. నేను ధృవ కూడా చేశారు. ధృవ కూడా మళ్ళీ మంచి క్యారెక్టర్. సురేంద్ర అంటే ధృవలో ఇప్పుడు ఈ మధ్య రిలీజ్ అయిన మూవీ కాబట్టి ఓకే, మీ డైలాగ్ ఏదైనా చెప్తారా? అంటే ధృవలో మెయిన్ క్రూషియల్ సీన్ ఇంటర్వెల్ బ్లాక్లో నేను హీరో గారి పక్కనే ఉంటాను సినిమా అంతా. ఒక సస్పెన్స్ ఏంటంటే నేను వచ్చి హీరో గారిని ఆయన ఉన్న సహచరుల్ని అట్లనే ఫారినర్ని ముగ్గురిని కాల్ చేసి, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు థియేటర్లో నేను వచ్చి కాల్ చేస్తానని చెప్పి. ఆ సీన్ ఒకటి చాలా బాగా మంచి క్యారెక్టర్ ఇచ్చారు సురేందర్ రెడ్డి గారు. యాక్చువల్ సురేందర్ రెడ్డి సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఈ మొత్తం జన్మలో ఆయనకు రుణపడి ఉంటానండి. ఆ సినిమాలో ఏంటంటే ధృవ యాంజలినా ఫినిష్ అని చెప్పిన వెంటనే నేను ఫినిష్ థియేటర్లో ఇంటర్వెల్ నన్ను వేసేస్తారు. నిజంగా చాలా మంచి వేషం అండి అది. అంటే రామ్ గారు, మీరు పిట్టగోడ మూవీ చేశారు, దానిలో ఒక డైలాగ్ చెప్తారా? చాలా ఉన్నాయండి. చాలా సూపర్ అంటే బాగా హైలైట్ అయిన డైలాగ్. బాగా హైలైట్ అయిందంటే ఒకటి ఉందండి, టీజర్లో కూడా లేదు ఇంకోటి టీజర్లో కూడా వేశారండి. అది ఒక అమ్మాయి వల్ల జీవితాలు మారిపోయాయని ఎవరు రాశారో కానీ తీస్మార్గాడరా అనగానే వీళ్ళిద్దరు అనుకుంటా ఉంటారు పక్కన, మనం మాత్రం లైఫ్ లాంగ్ ఇట్లనే ఉండాలిరా, అది మనం మాత్రం లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి. పిట్ట కూడా మిన్న అది అంటే జనరల్గా అబ్బాయిలందరూ పిట్టగోడ మీద నుంచే వస్తారు కదా. అబ్బాయిలండి మేమిద్దరం ఏం మారుతున్నాం, విగ్గు పెడితే 20 years బ్యాక్ అండి, ఇప్పుడు పెట్టండి. అవును, అందరూ అదే అనుకుంటున్నారు. ఆయనకి విగ్ పెట్టేస్తే చాలు 19 అని చెప్పినా కానీ నమ్మేస్తారు. నేను చాలా యంగ్, మీకు తెలియదు, తొందరలో పోయినాయి అంతేగాని ఏం చెప్పారు ఫస్ట్ ఏమన్నారు అర్థం కాదు. అండ్ ఫణి గారు, మీరు చెప్పండి, మీరు చేసిన మూవీస్లో బాగా హైలైట్ అండ్ మీన్ సొగ్గడ చిన్నైనా ఓకే అందరికీ తెలిసిన డైలాగ్, అంటే అంతకుముందు మూవీస్ చేసినప్పుడు బాగా హైలైట్ ఉండి ఒక గుర్తింపు తెచ్చింది. హైలైట్ అనేది అసలు క్వశ్చనే లేదండి. సోగ్గాడు వచ్చింది అయినా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆయన బ్యానర్ అన్నపూర్ణ బ్యానర్స్ ఇప్పుడు నాగ చైతన్య గారితో ఓట్ చేస్తాను. ఓకే. అండ్ రీసెంట్లీ తను వచ్చినట్టు ఓట్ చేశాను. అది తాగుబోత్ క్యారెక్టర్. అది డైలాగ్స్ అండ్ ఇదే అండి సోగ్గాడు చిన్న. అంటే అంతకుముందు మీరు ఏమైనా సినిమా చేశారా? ఎన్ని సినిమాలు చేశారు? ఏమంటే ఎవరైనా బిగ్ స్టార్ తో చేశారా? ఏదండి బిగ్ స్టార్ తో చేశారా? అంత కొత్త వాళ్ళు లేదా చిన్న ఇప్పుడు రామ్ గారు అలానే నవీన్ ఇట్క గారు చెప్పారు చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ అని, మీకు అంటూ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా ఆయనే కదండి. అందరికీ జనరల్గా అందరికీ ఆయనే ఉంటారు, బట్ ఇప్పుడు రాను మళ్ళీ కొంచెం కొత్త స్టార్స్ ఉన్నారు కదా, చిరంజీవి గారు కాకుండా ఇంకా ఎవరైనా మా నెక్స్ట్ జనరేషన్ ఏమైనా ఉంటుందేమో కానండి. మా జనరేషన్ వరకు అయితే బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్. అందుకే బాస్ ఈజ్ బ్యాక్ అని ఖైదీ నెంబర్ 150 వచ్చేసారు. సో అండాలనే ఇప్పుడు చాలా మంది మీకు అంతకుముందు ఎవరో తెలీదు, కానీ ఇప్పుడు ఒక ఫేమ్ అంటూ వచ్చింది. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు అంతకుముందు బయటికి వెళ్ళినప్పుడు మీకు వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది, అట్ ద సేమ్ టైం చాలా బాగా కూడా లేదు. అంటే రీజన్ ఏంటి? దానికన్నా పర్టికులర్ రీజన్ ఏమన్నా ఉందా? జనరల్గా బయట వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే వీళ్ళకి ఒక ఫేమ్ వచ్చేసింది, వీళ్ళు హ్యాపీ అని అనుకుంటారు. బలబరండి, మనం టీ తాగడానికి వెళ్ళినా టిఫిన్ చేయడానికి వెళ్ళినా చూసి అరే జబర్దస్త్లో వస్తారా, లేడీ గెటప్ వేసారా, ఈడేరా, ఒకసారి పలకరిద్దాం పదరా ఈడు కాదు బే, ఈలోప పక్కనే ఆడే బే. అంటే లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం ఏంటంటే ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. వచ్చి డైరెక్ట్గా అడిగినా మేము చెప్పడానికి ప్రాబ్లం. అది ఇబ్బంది కాదు, అది మామూలుగా అంటే వాడు ఓన్ చేసేసుకుంటున్నాడు మనల్ని, నావాడు మనవాడు అన్న ఫ్లోలో ఉన్నారు. ఇంకొంతమంది ఉంటారు ఎలా అంటే డైరెక్ట్ వచ్చేసిన తర్వాత భయ్య మీరు జబర్దస్త్లో చేశారు కదా భయ్య అంటే అవునంటే మళ్ళీ ఎప్పుడు వస్తారు ఇట్లా అడుగుతారు. అట్లా జబర్దస్త్లో చేశారు కదా భయ్య అంటే అవును భయ్య అంటే ఏ గ్రూపు, నేను ఎప్పుడు చూడలేదా నిన్ను
లేదు భయ్యా పలానా గ్రూప్లో చేశాను సో అండ్ సో. అంటే ఇప్పుడు మీరు చెప్పారు వాళ్ళు వచ్చి మీరు లేడీ గెటప్లో చేశారని, అంటే మీకన్నా కూడా మీరు చేసిన లేడీ గెటప్లోనే మీకు ఎక్కువ ఫేమ్ వచ్చింది. అలా అనిపించినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? మామూలుగా అంటే కాదండి. ఓకే నా గురించి కాకుండా నేను చేసే గెటప్కి మంచి రెస్పాన్స్ వచ్చిందన్న ఫీల్ ఉంటుందా? యా డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఆర్టిస్ట్ అనేవాడు ఒక క్యారెక్టరే చేయాలని రూల్ ఏం లేదండి. అందులో ఇంకోటి ఏంటంటే ఒక అబ్బాయి ఒక లేడీ గెటప్ వేసి మెప్పించడం అనేది ఇట్స్ అ వెరీ గ్రేట్ ఇష్యూ అండి. అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా స్టార్టింగ్లో చేశారండి లేడీ గెటప్ వేసే, అవును. చాలా ఇంప్రెస్ చేశారు. ఆయన చాలా కామెంట్స్ ఎదుర్కొన్నారు ఇండస్ట్రీలోకి రాకముందు. అట్లీస్ట్ ఆయన వాయిస్ కూడా బాగాలేదని చాలా మంది అవాయిడ్ చేశారు. ఆయన ఎంతో ప్రాక్టీస్ చేసి కానీ ఈ స్టేజ్కి రాలేదు. సో అది చాలా అంటే కొంతమందికి కొన్ని పుణ్యం చేసుకుంటే రాదు అని నా ఒపీనియన్. సో అలాంటిది నేను రైల్వే స్టేషన్కి ఊరు వెళ్ళేటప్పుడు చూశానండి. వాళ్ళ ఆవిడ వాళ్ళ ఆయన లగేజ్ పట్టుకుని పరిగెత్తు వెళ్తున్నారు. ఏంటి ఈయన జబర్దత్లో వస్తారు, రైట్ దొంగమ్మకం అన్నాడు ట్రైన్ పోతాంటే నువ్వేంటా ఇక్కడ అని చెప్పేసి ఆయన తిడుతుంటే నేను పక్కనే ఉన్నాను. ఏంటి ఆయన జబర్దత్లో వస్తారు పొడ దిగుదామండి అని చెప్పేసి ఆవిడ అంటుంది. ఆయన వచ్చాడు, ఆయన మూటెత్తుకుని వచ్చి ఏమంటే మీరు జబర్దత్లో చేస్తారా? అవునండి. అయ్యి బాబోయ్ మా ఆవిడ చెప్తే నేను పట్టించుకోలేదు, ఇట్రండి ఏమో ఇట్రా పొడ దిగు కిచ్చుకని కొట్టారు. అంటే ఇండస్ట్రీలోకి రాకముందు మనల్ని అలా చూసి మన నానా తిట్లు తిట్టించుకొని ఇంట్లో వాళ్ళ చేత బయట వాళ్ళ చేత వీడు ఉత్త పోరంబోకు అని తిట్టించుకున్న తర్వాత బయటికి ఒక ఇలా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక ఫేమ్ వచ్చిన తర్వాత ఎవరన్నా మనల్ని ఐడెంటిఫై చేస్తే నిజంగా ఫీల్ చాలా బాగుంటుంది కదా. అంటే పడిన కష్టం అంతా ఇలా తీరింది అని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదేంత వేరండి. నాకు అనిపించింది ఏంటంటే మనం స్ట్రగుల్ అవుతున్నప్పుడు కొంతమంది మనల్ని డిసప్పాయింట్మెంట్ చేస్తారు. ఎందుకురా మీ అమ్మాయి పరిస్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, అనవసరంగా చదువుకోక ఎందుకు వచ్చిన గొడవ అనేది, నువ్వేమన్నా వెళ్ళి పెద్ద సునీల్లా పొడిచేస్తావా, అలీగార్ లాగా పెద్ద తోపు అయిపోతావా నువ్వు, నీకు ఎందుకు అన్నట్టు డిసప్పాయింట్ చేసిన వాళ్ళు అదే మనం జబర్దస్త్లో చేసి మంచి అప్లాజ్ వచ్చినప్పుడు, నాగబాబు గారు రోజా మేడం మెచ్చుకున్నప్పుడు, మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు, అట్ ది సేమ్ టైం కళ్యాణతో మేము చేసిన సోగ్గాడ చిన్న సినిమా రిలీజ్ అయినప్పుడు మాకు చాలామంది ఫోన్ చేశారు. అసలు మేము ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తని వాళ్ళు కూడా అంత పెద్ద హీరోతో పాటు మేము చేస్తామని అసలు ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సంక్రాంతి బంపర్ హిట్. సంక్రాంతిలో లాస్ట్ ఇయర్ సంక్రాంతికి చాలా పెద్ద హిట్ అండి. అవును, అప్పట్లో ఆ మూవీనే ఎక్కువ కలెక్షన్స్ కూడా, ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా అదే నంబర్ 1 వచ్చింది. వాళ్ళు ఫోన్ చేసి రే నీ సినిమా చూసాము చాలా బాగుంది అని మాట్లాడతారు కదా. అప్పుడు డిసప్పాయింట్ చేసినప్పుడు ఒక కోపం కసి వచ్చేస్తుంది, వీడేంటి ఇలా కొట్టేద్దాం అన్నంత కోపం వస్తుంది. కానీ ఆడు మళ్ళీ ఫోన్ చేసి విచ్ చేస్తాడు కదా, అప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాడు భలే ఫోన్ చేసి మెచ్చుకున్నాడు రా మనల్ని, అప్పుడు తిడితే తిట్టాడు అదిలే కానీ ఫోన్ చేసి భలే అప్రిషియేట్ చేశాడు రా, అదంతా మర్చిపోతాం మనం, గుర్తుండదు ఇక మనకి. అంటే నెగిటివ్నెస్ అనేది రాదు మనకి. లైఫ్ అంటే అదే బాబాయ్. అంటే జనరల్గా స్టార్టింగ్ జబర్దస్త్కి వచ్చినప్పుడు మీకు ఫస్ట్ ఇచ్చిన స్క్రిప్ట్లో ఫస్ట్ డైలాగ్ ఏమన్నా గుర్తుందా? నాది ఫస్ట్ స్కిట్ వచ్చి, అసలు మీరు జబర్దస్త్కి వచ్చి ఎన్ని ఇయర్స్ నుంచి జబర్దస్త్ చేస్తున్నారు? నేను స్టార్టింగ్ నుంచి ఉన్నానండి. రీసెంట్ నాకు మధ్యలో ఒక యాక్సిడెంట్ అయింది, నేను అప్పటి నుంచి కొంచెం బ్రేక్ తీసుకున్నాను. మళ్ళీ మోస్ట్ మరి మీరు ఎంట్రీ ఇచ్చిన చెప్పిన ఫస్ట్ డైలాగ్ అది మా మామ చచ్చిపోతుంది బామ్గా. నేను చంటి దగ్గరికి వెళ్ళి మా బామ్మ చచ్చిపోయింది, మీరు ఆయన ఏంటంటే మొత్తం టెంట్ హౌస్ మొత్తం మీడియేటింగ్ మాట, మీరు అది చేయాలి, వచ్చి కచేరీ పెట్టాలి అని అంటారు. సరే అని చెప్పి వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఆ చచ్చిపోయిన వాడు లేచి వస్తాడు. ఇది నా స్టార్టింగ్ స్కిట్ అండి. దాంట్లో డైలాగ్స్ అంటే ఇది నార్మల్గా వెళ్ళిపోయింది. ఫస్ట్ ఎపిసోడ్ ఎంట్రీ యాజ్ అ ఫైటర్, అంటే బాంబే ఫైటర్ బిల్లా అని ఒక ఆయన ఉంటుంది. నాకు చిరంజీవి గారికి ఫైట్ అనమాట. అప్పట్లో ఖైదీ నెంబర్ 786 అలాంటి ఫైట్ ఒకటి ఉంటుంది నాకు అభియాన్నకు. ఆ ఫైట్ తర్వాత అభియాన్న నాకు నెక్స్ట్ ఇచ్చిన స్కిట్లో ఫస్ట్ డైలాగ్ వచ్చి నేను నాగబాబు గారు దాంట్లో కొండవీటి దొంగ సినిమాలో చిరంజీవి గారికి నాగబాబు గారికి ఫైట్ సీన్ ఉంటుంది. నన్ను మొట్టమొదటిసారికి మట్టి గడిపించిన మగాడివి మనగాడివి నీవే అందుకో నా సలాం అని చెప్పి చిరంజీవి గారికి చెప్పి నేను వెళ్ళిపోవాలా. ఈ డైలాగ్ నేను అభియాన్నకి చెప్పి వెళ్తాను. అది ఫస్ట్ డైలాగ్. అంటే ఆ డైలాగ్ చూసినప్పుడు నాగబాబు గారు మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు? అభి ఇది నా సినిమాలో అనుకుంటాను అంటే అవుననే ఇది మన కొండవీటి దొంగ అంటే గుడ్ కీప్ అప్ నవీన్ అని అన్నారు. చాలా బాగా చేసావు అని అన్నాను. అంటే రామ్ గారు మీరు జబర్దస్త్కి వచ్చి 4 years అయిందన్నారు. అంటే స్టార్టింగ్ మీరు ఎలాంటి డైలాగ్తో ఎంట్రీ ఇచ్చారు?
అంటే లేడీస్ వేషం అనేది మీకు ఎప్పుడు వచ్చింది? అప్పుడే స్టార్టింగ్ లేడీ వేషం. ఫస్ట్ నుంచి లేడీ గెటప్స్ ఎక్కువ వేసాడు బాగా. మరి ఆ నీ లేడీ గెటప్ రామ్ సంబంధించి డైలాగ్ నేను వేసిన లేడీ గెటప్లు ఎవరే వినోద్ గారు వేయలేదు, ఇంకెవరే వేయలేదు. ఇప్పుడు ఇలా ఉంటాడు కానీ లేడీ వేస్తే రియల్ గా మనం మేము అమ్మాయి క్యారెక్టర్కి వెళ్ళిపోతాం. మా పక్కన వైఫ్ అమ్మాయి అనుకుంటా. ఉన్నా కానీ ఆ అమ్మాయిని వదిలేసి ఈయనకే అవును, వేసేసుకోవచ్చు నాకు ఈ లైన్. మధ్యకాలం చాలా మటుకు వైఫ్ క్యారెక్టర్ ఈ మధ్యలో ప్రతిసారి నాకు నిజంగా వైఫ్ లాగా అనిపిస్తుంది. అంటే రాము గారు లేడీ గెటప్ వేసినప్పుడు మీ ఫీలింగ్? నా ఫీలింగ్ నాకు వైఫ్ లాగా ఉంటుంది, లవర్ లాగా ఉంటుంది, అంతే కదా, గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంటుంది. నిన్నగాక మొన్న అది ఒక స్కిట్లో వేసాం కదా వైఫ్. నేను 1982లో నేను లవర్, ఈమెకు సంబంధం కోసం వస్తాను, అది బాగా వచ్చిందండి. చెప్పు. అండ్ మీకు లేడీ గెటప్లో ఫస్ట్ డైలాగ్ విత్ ఎక్స్ప్రెషన్స్తో? 2013 ఆగస్ట్ 14th అండి. ఫస్ట్ టైం నేను స్కూల్ బేబీ, నా పేరు లిల్లీ. అభియాన్ పేరు ఏదో పేరు ఉంది సంథింగ్, యూట్యూబ్లో చాలా ఫేమస్ అది. నేను బన్నీ, యా Okay. బన్నీ. అన్నయ్య పేరు బన్నీ, నా పేరేమో లిల్లీ. లిల్లీ ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు. అంటే నేను ఇప్పుడే స్నానం చేసి ఆమెతిని ఇప్పుడే వచ్చేసాను బన్నీ, నువ్వేం చేస్తున్నావు? నేను కూడా ఏం లేదు, మా అమ్మ షాపింగ్కి వెళ్ళిపోయింది, మన ఇద్దరం ఆడుకుందామా అని చెప్పేసి వచ్చేసిన తర్వాత బన్నీ నీకు ఎన్ని నోస్ ఉన్నాయి అన్నాడు. ఎన్ని నోస్ ఉన్నాయి ఏంటి పిచ్చిమొఖం దాని అన్నాడు. అలా చూసి 1 nose 2 holes అని అంటాడు. అవునా, నీకు ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి అన్నాడు. 1 2 3 4 5 6 7 8 9 10 చి అలా ఎవరైనా చెప్తారమ్మా, అలా కాదు చూడకుండా చెప్పాలమ్మా, ఓకే అని జేబులో చేతులు పెట్టుకొని చెప్తాడు. అది నా ఫస్ట్ డైలాగు, ఫస్ట్ ఇంట్రడక్షన్. అది ఒక వండర్ క్రియేట్ స్కిట్. ఈ రోజు కూడా యూట్యూబ్లో నెంబర్ 1 స్థానంలో ఉంటుంది, ఇప్పటికి తిరుగుతూనే ఉంటుంది. అంటే మీరు లేడీ వేషం వేసినప్పుడు నాగబాబు గారి నుంచి మీకు ఎలాంటి కామెంట్స్ వచ్చేవి? చాలా బాగా, నాగబాబు గారు చాలా బాగా చేశారు అని అన్నారు. అంటే బాగా అని ఏం చెప్పలేదు. అసలు ఒక ఎపిసోడ్ అయితే నీకు ఇది బాగా సెట్ అయింది, నువ్వు ఇలానే ఉండు. అయ్యో ఇప్పటికీ మా నాన్నగారు ఏమంటారంటే, నాన్న పండగ వస్తుంది బట్టలు తీసుకోవాలి డబ్బులు అని అంటే, ఎందుకురా చీరలు జాకెట్లు కొనుక్కోరా, ఎందుకు నీకు పెళ్ళి అయితే రేపు నీ పెళ్ళం కన్నా యూజ్ అయిపోతుంది. అదేనా అలా అంటే, మరి ఏంటరా ఇప్పుడు తగ్గించానండి, ఇప్పుడు లేడీ గెటప్లు తగ్గించాను. నేను అన్న మరీ లేడీ గెటప్లు అయిపోతున్నాయి అన్న, పెళ్ళి కావాలి కదా అని చెప్పేసి. అండ్ సెట్కి వచ్చి మీరు ఇప్పుడు వస్తారు, ఎంట్రీ ఇచ్చిన తర్వాత మీకు ఇప్పుడు మీ టీమ్ లీడర్ ఉంటారు, ఆయన నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? అంటే బయట కానీ ఆన్ సెట్లోకి వచ్చిన తర్వాత కానీ ఎలా ఉంటుంది మీకు మీ టీంకి సంబంధించి? వెరీ సపోర్ట్ అండి. మనం బయట ఎక్కడన్నా ఉన్నా, ఏదన్నా ప్రాబ్లమ్స్లో ఉన్నా, లేకపోతే ఇంకేదైనా విషయమైనా మనకి కాల్ చేసి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు. అంటే మా టీం ఒకటే కాదండి, ఖచ్చితంగా జబర్దస్త్లో చేసే ప్రతి టీం వాళ్ళు 4 members ఉన్నా 5 members ఉన్నా షూటింగ్ పార్ట్ ఒకటే కాదు, దే ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. ఖచ్చితంగా దట్స్ అయితే అది జబర్దస్త్ ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే, కంపల్సరీ పొద్దున్న లేచి దగ్గర నుంచి సాయంత్రం ఎవరు మూవీ షూట్స్ ఉన్నా, వేరే విధంగా ఏ బిజీగా ఉన్నా కానీ ఖచ్చితంగా ఒక రోజు అయితే కలవాలి కంపల్సరీ. ఈరోజు ఏం జరిగింది, ఈరోజు మనం ఏంటి, ఖచ్చితంగా వీఆర్ ఫ్యామిలీ మెంబర్స్. అంటే చాలా వరకు ఆల్మోస్ట్ అన్ని ప్రోగ్రామ్స్ హైలైట్గానే వస్తాయి. ఒక్కొక్కసారి ఏమైనా తక్కువ అనిపించినప్పుడు మీకు నాగబాబు గారి నుంచి అలానే రోజా గారి నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది, ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు? ఏమన్నారండి వాళ్ళు చెప్పే విధానంలో కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అప్పుడు బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటారు. అంటే ఇది బాగలేదు బాగుంది అని చెప్పారు, బెటర్ లక్ నెక్స్ట్ టైం అవి కీప్ ఇట్ అప్. అందులో కూడా మనకు ఎనర్జీ వస్తుంది. అంటే ఇది ఎక్కడ చిన్నగా తగ్గింది అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ స్కిట్కి పర్ఫెక్ట్గా. అంటే జనరల్గా బాగుంది అని చెప్పినప్పుడు మన హ్యాపీ చాలా బాగుంటుంది. ఓకే బెటర్ లక్ అన్నప్పుడు కానీ, బెటర్ లక్ నెక్స్ట్ టైం అన్నప్పుడు కానీ, లేదా ఇంకొంచెం ఏదైనా మార్పు చేస్తే బాగుంటుంది అన్నప్పుడు కానీ మీకు ఏమైనా ఫీలింగ్ వస్తా? అర్థమైపోద్ది అదే అసలు ఈయన మిస్టేక్ చేశాడా, నేను మిస్టేక్ చేశానా, ఎక్కడ దొబ్బింది, ఎవడి వల్ల దొబ్బింది, ఈజీగా అర్థమైపోయింది. మ్యాక్సిమం టైమ్స్ నాకు ఒకసారి పౌరాణిక డైలాగ్ ఇచ్చారండి, అమ్మో అది స్టేజ్ మీద మర్చిపోయాను నేను. నాగబాబు గారు మళ్ళీ అడిగారు, అరే నువ్వు డైలాగ్ మర్చిపోయావు చెప్తావా అని. రావట్లేదు అది. అక్కడి నుంచి కిందికి వచ్చిన తర్వాత స్టిల్ ఈ రోజు కూడా గుర్తుందండి నాకు. ఆ రోజు తప్ప అదొక. అంటే ఇప్పుడు వాళ్ళకి స్క్రిప్ట్ ఆల్రెడీ తెలిసి ఉంటుందా, లేదు మీరు చేసుకొని వచ్చిన తర్వాతనే చూస్తారు? అంటే స్క్రిప్ట్ విషయంలో కానీ ఇప్పుడు మీరు ఒక స్క్రిప్ట్ చేసిన తర్వాత ఇలా ఉంటే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది, దీనికి ఇంకొంచెం యాడ్ చేస్తే బాగుండేది, అలాంటి సజెషన్స్ ఏమైనా వస్తాయా మీకు?
నాగబాబు గారి నుంచి కానీ రోజా గారి నుంచి కానీ? అంటే వాళ్ళకు కూడా తెలియదండి. ఇప్పుడు మేము జబర్దస్త్ అంటే ఒక టీం ఒకటి లేదండి అక్కడ, 12 టీంలు ఉన్నాయండి అక్కడ. వాళ్ళు అన్ని స్కిట్ అయిపోయిన తర్వాత ఏమన్నా సజెషన్స్ ఖచ్చితంగా చెప్తారు. ఒకసారి నువ్వు ఆ గెటప్ చేసావు కదరా, దాన్ని స్కూప్ తీసుకో, ఇది డెవలప్ చేయి, బాగుంటుంది, సీక్వెల్ చేయమని చెప్తారు. అలాంటివి అయితే ఇవ్వగలుగుతారు. కానీ ప్రతి స్కిట్ మేము ఎక్కి చేసే వరకు వాళ్ళకు కూడా ఏం జరుగుతుందో తెలియదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి తప్ప. వాళ్ళకి తెలుసు, లైన్ తెలుసు, ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు అని తెలుసు. కానీ యాక్చువల్ స్కిట్ ఎవరికి తెలియదండి, ఆ టీంలో ఉన్న వాళ్ళకి తప్ప. అంటే మీరు డాన్స్ చేస్తూ ఏమైనా స్క్రిప్ట్ చేశారా ఇందులో? ఫణి గారు అంటే ఆయన డాన్స్ చేస్తానని అంటే చెప్పారు. మరీ బీభత్సం కాదండి, ఏదో ఎంట్రీ సాంగ్ ఒకటి ఉంటుంది కదండి, అది మంచి జోష్ వచ్చే సాంగ్. అది ఎంట్రీ సాంగ్ తోటి డాన్స్ తోటి వస్తాం. ఈ మధ్యకాలం నాకు ఎంట్రీ సాంగ్ పెట్టి నాకే తెలియదు నాకు ఎంట్రీ సాంగ్ ఉందండి. అక్కడ వచ్చిన తర్వాత మ్యూజిక్ వస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు. మీకు తెలుసు కదండి, డ్యాన్స్లో నంబర్ 1 అది ఎలాగో చేశాను ఆ రోజు కూడా, బాగానే చేశాను. అండ్ రామ్ గారు మీరు ఎక్కువగా లేడీస్ వేషంలోనే కనిపిస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు మీకు ఆ గెటప్లోకి వచ్చినప్పుడు కంఫర్ట్గా ఉంటుందా, లేదు అబ్బా ఏంటి ఇది అనుకుంటారా? ఎందుకంటే మీరు ఎక్కువ అవే వేస్తుంటారు. నాగబాబు గారు కానీ లేదు రోజా కానీ ఎక్కువ కూడా టోటల్ మీ ఫ్యామిలీతో సహా అలానే ఉండాలని కోరుకుంటున్నప్పుడు మరి మీరు అంటే అలా లేడీ గెటప్లోనే ఉంటేనే బాగుంటుంది అని ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా, అలానే మీకు ఫ్యాన్స్ నాగబాబు గారు, రోజా గారు అండ్ మీ ఫ్యామిలీ కూడా. అలా అనుకోలేదండి బాబు, ఏంట్రా మీకు లేడీ గెటప్తోనే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు కదా. ఉంటే ఉన్నారండి బాబు, అదే ఫిక్స్ అయిపోయేటల్లా. ఫ్యామిలీ అయితే అనుకోలేదు, ఎందుకంటే మళ్ళీ పెళ్లి చేయాలంటే కట్నం బిట్లు ఇవ్వాలా. ఏమంటావు? మీరు చెప్పేది ఎలా ఉందంటే ప్యాంట్ షర్ట్ వేస్తే ఎవరు గుర్తుపట్టరు, రోజు అంటే ఆయన్ని అలానే ఐడెంటిఫై చేస్తారు, ఈయన లేడీ గెటప్ బాగున్నారు అని చెప్తూ ఉంటారు కదా. సో అంటే అలాంటప్పుడు మీకు ఎలా అనిపించేది? అంటే నాకు ఫస్ట్ అబ్బా లేడీ గెటప్, విగ్ పెట్టుకోవాలి, జాకెట్ వేసుకోవాలి, శారీ కట్టుకోవాలి, ఏంట్రా బాబు ఇదంతా అని అనిపిస్తుందండి. ఫస్ట్ లేడీ గెటప్ అలవాటు అయిపోతుంది అనిపించింది. తర్వాత వన్స్ మనం స్కిట్ డిస్కషన్ చేస్తూ పంచులు, డ్రామా, మెలోడీ అది ఎటు వెళ్ళిపోతుంది అన్నప్పుడు, అంటే ఆ క్యారెక్టర్ రాము చేస్తేనే పేలుతుంది అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది అక్కడ. సో దానికోసం మనం ఇష్టంగా చేస్తున్నప్పుడు అది అంత పెద్దగా ఏం అనిపించదండి. ఇట్స్ వెరీ కంఫర్టబుల్. అంటే వాళ్ళు ఉంటారుగా కట్టడానికి, అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తాను. జనరల్గా గతంలో మనం చూసుకుంటే కమిడియన్స్కి ఒకరిద్దరు మాత్రమే ఎక్కువ ఫేమ్ అనేది ఎక్కువ ఉండేది. ఎందుకంటే చిరంజీవి గారి సినిమాలో బ్రహ్మానందం, అలానే వెంకటేష్ గారి సినిమాకి వచ్చేసి సుధాకర్ గారు, ఇలా వీళ్ళే ఎక్కువ రిపీట్ అవుతున్నారు, అలీ గారు వీళ్ళే ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటారు. బట్ రాను ఈ అవకాశాలు అంటే ఈ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ వల్ల కమిడియన్స్కి అవకాశాలు ఎక్కువ పెరిగాయని మీరు అనుకుంటున్నారా? అంటే అంతకు ముందుకి ఇప్పటికీ మీకేమైనా వేరేస్ కనిపిస్తుంది? ఓకే అప్పుడు వేరు, ఎందుకంటే అప్పుడు బాగా సీనియర్స్, అప్పుడు స్టార్టింగ్లో వచ్చుకున్నా తీసుకున్నారు, బట్ సీనియర్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ ఈ మధ్య కాలంలో అయితే కొత్త వాళ్ళని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఇండస్ట్రీ. మరి మీకు ఎలా అనిపించింది? ఓకేనా? ఓకే కొత్త వాళ్ళకి కూడా ఆపర్చునిటీ వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక సినిమాలో ఒక క్యారెక్టర్, నేను ఒక దొంగ క్యారెక్టర్ అనుకోండి, అది ఇదివరకు ఏం చేసుకున్నారు, ఎవరైతే బాగుండే వాళ్ళు ఏంటి, ఇదివరకు సినిమా వాళ్ళు చేసిన సినిమాలు రెఫర్ చేస్తారు. ఇప్పుడు మాకు అలా లేదు. యూట్యూబ్, అరే ఈ పలానా రాము, పలానా నవీన్ మొన్న దొంగ గెటప్ ఒకటి చేశారు, చాలా బాగుంది, వాళ్ళు ఖచ్చితంగా దాన్ని రెఫర్ చేసుకుని మమ్మల్ని పిలవడం ఖచ్చితంగా. చాలా అవకాశాలు వచ్చింది సినిమాలో. ఒకసారి స్వామీజీ గెటప్ వేస్తే తెల్లారి చిత్రాంగన సినిమా చేశాను, అశోక్ కుమార్ గారిది, అంజలి గారిది. అందులో హెవీ గెటప్. ఆ గెటప్ చూసిన తర్వాత మళ్ళీ జబర్దస్త్లో ఇంకో గెటప్ వేసాను, మళ్ళీ సేమ్ రేష్మి గారిది, తను వచ్చిన సినిమాలో మళ్ళీ మాంత్రికుడే. ఖచ్చితంగా రెఫర్ అయితే ఉందండి ఖచ్చితంగా జబర్దస్త్ వల్ల. ఎందుకంటే ఒకప్పుడు అందరూ ఫీల్ అయ్యేవాళ్ళు, పాత వాళ్ళనే తీసుకున్నారు, కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ లేవు అన్న ఒక చిన్న ఫీల్ అనేది ఉండేది. సీనియర్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తారండి. బ్రహ్మానందం గారు అయితే ప్రతిసారి ఇంటికి పిలిచి ఎంకరేజ్ చేస్తారు. సార్ చాలా మంచివారు, మాకు మంచి ఎంకరేజ్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు. మొన్న రీసెంట్గా బ్రహ్మానందం గారు మాకు ధృవ సినిమా అప్పుడు నన్ను పిలిచాడు ఇంటికి, అట్నే పిట్టగొడకు రాముని పిలిచి అప్రిషియేట్ చేసి షాల్వాలు కప్పి స్వీట్స్ ఇచ్చి పంపించారు ఇంటికి. అది మేము చాలా మరవలేము. అండ్ అలానే చూస్తే మీరు చేసిన ప్రాజెక్ట్లో మీకు మీ పర్సనల్గా ఓకే ఇది నాకు బాగా నచ్చింది డైలాగ్, ఓకే హైలైట్ నాట్ హైలైట్ అనేది పక్కన పెట్టేస్తే మనకంటూ నచ్చేది ఒక డైలాగ్ అనేది ఉంటుంది, అలా మీకేమైనా ఉందా? అంటే మర్చిపోయిన డైలాగ్ కూడా మర్చిపోయినా గుర్తున్నా, మనకు మనసులో గుర్తుండే మర్చిపోం కదా, అది సూపర్ అండి, బాగా చేస్తాడు. పౌరాణిక డైలాగు, ధర్మ పరిరక్షణ దురంధరుండా, నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలన నియముండా, సకల లోక సామ్రాజ్య పరిపాలన సమర్థుండా, ఖండతర మండతర బాహుమండిత విక్రముండా,
ఏముందా ఇది ఇక్కడ వచ్చిందండి, స్టేజ్ మీద రాలేదు, 2 సార్లు అడిగారు చెప్తావా, ఇంకొకసారి చెప్తావా, ధర్మ అంటే అప్పుడు ఎలా అనిపించింది మీకు? ఆగిపోయి సడన్ గా చెప్పాలని బాగా ప్రిపేర్ అయ్యి అవి వచ్చుంటారు. వచ్చానండి. నాకు ఇప్పటికీ అది బ్లాంక్ అండి. కిందికి వచ్చి గేట్ దగ్గర రాగానే చంటాన్ని అరే ఒకసారి చెప్పు, డైలాగ్ చెప్పు, టప్ 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 అని చెప్పు, ఏమైందిరా అక్కడ అది జబర్దస్త్ అనేది ఒక స్టేజ్ చాలా కష్టం. అంటే మీకు ఏమైనా మీకు నచ్చిన మీరు చేసిన ప్రాజెక్ట్లో నచ్చింది? నాకు కొంచెం ఫేమస్ అయింది, ఎక్కడ పోయినా కూడా అడుగుతారు. 2 డైలాగులు ఉన్నాయండి అట్లా. ఒకటి చంటన్న స్కిట్లో ఏది అడిగినా ఒకటి, నా చేతిలో ఏముంది బాబు, అంతా ఏదది ఒకసారి మళ్ళీ మర్చిపోయిన చూశానండి, సేమ్ చేతిలో ఏముంది బాబు, అంతా మీ చేతిలో. కాదు సరే కట్. ఇక్కడ నుంచి ఇప్పుడు నాగబాబు గారిని రోజా గారిని పిలిస్తే వాళ్ళ ముందు ఇలానే మర్చిపోతే ఏంటి నెక్స్ట్? అప్పుడు మరిస్తే మా వాళ్ళు ఉంటారు పక్కన ఇచ్చేస్తారు. మన ఈ మధ్యకాలం ఒకటి ఫేమస్ అయింది, అంటే ఈసారి కూడా పండగలేనట్టే. ఈ డైలాగ్ చాలా ఫేమస్ అయింది. అంటే దానికి ఎందుకు వచ్చింది అనేది మీకు కొద్దిసేపట్లో మేము చూపెడతాం. ఆ డైలాగు ఎందుకు నవ్వు వచ్చింది అనేది. ఓకే అండి. రామ్ గారు జనరల్గా మీరు లేడీ గెటప్ వేస్తున్నారు, అంటే మీకు మూవీస్లో ఏమన్నా ఆపర్చునిటీ ఏమైనా వచ్చిందా ఆ రోల్తో? అండి నేను సొగ్గడి చిన్ననే చేశాను. సొగ్గడి చిన్ననే తర్వాత నాకు పడేసావా అని ఒక మూవీ ఆఫర్ వచ్చింది. దాని తర్వాత పిట్టగోడ ఒక మూవీ ఆఫర్ వచ్చింది. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే అండి, నేను జబర్దస్త్ చేసిన తర్వాత లైఫ్లో ఈజ్ వెరీ మెమరబుల్ మూమెంట్. మనం 50 డేస్లో నేను విక్రమ్ కే కుమార్ గారిని ఇమిటేట్ చేశాను. ఇట్స్ వెరీ మెమరబుల్ అండి. అది నా లైఫ్లో నేను మర్చిపోలేను. కె రాఘవేంద్రరావు గారు, సురేష్ బాబు గారు అండ్ ఇంకా పెద్ద పెద్దలు అతిరథ మహారాజులు అందరూ ఉన్నారు. అక్కడ నేను చేసినప్పుడు రాఘవేంద్రరావు గారు నన్ను ఇలా పట్టుకుని అడిగారు, ఏం చేస్తావురా బాబు నువ్వు అని చెప్పి. నాకు ఏం చెప్పాలి, యాక్టింగ్ చేస్తాను సార్ అని చెప్పేసాను. టచ్లో ఉండు అని అన్నారు. దాని తర్వాత నాకు ఏంటంటే అండి, సురేష్ ప్రొడక్షన్స్ అనేది వెరీ పెద్ద బ్యానర్. పెద్ద పెద్ద వాళ్ళు చేయడం తప్ప మనలాంటి చిన్న ఆర్టిస్టుల స్కోప్ లేదు. సో నేను జబర్దస్త్ చేయడం వల్ల జబర్దస్త్ నుంచి వెళ్ళి ఒక రాజు అన్నయ్య అండ్ చునియా గారికి పరిచయం చేసి అక్కడి నుంచి నేను వచ్చేసి మనం 50 డేస్ చేసి మనం 50 డేస్లో చూసి కె రామ్మోహన్ గారు ఉయ్యాల జంపాల అష్టాచెమ్మ ఇప్పుడు పిట్టగోడ తన ప్రొడ్యూసర్ గారు తను పిలిపించి ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు ఏంటి అని సినిమా మొత్తం త్రూ అవుట్ అండి. వెరీ గుడ్ క్యారెక్టర్, అంటే అదొక ఛాలెంజింగ్ క్యారెక్టర్ నాది. నేను ఇప్పుడు కనపడడానికి ఇలా రఫ్గా అదలా ఉన్నాను, కానీ అందులో అలా ఉండదు. బబ్లీగా అద్దాలు పెట్టుకొని డీసెంట్గా, రే వద్దురా నాకు భయం అవుతుందిరా, ఎంత అమాయకుడు అన్నట్టు. చాలా మంచి క్యారెక్టర్ అండి. అంటే ఇప్పుడు ఏమైనా ప్రాజెక్ట్ ఉన్నాయా అండి? ఇప్పుడు చైతు అన్న కళ్యాణ్ కృష్ణ గారిది ఒకటి చేస్తున్నాము అండ్ ఇంకోటి మన సంపత్ నంది ప్రొడక్షన్లో ఒకటి చేస్తున్నాను అండ్ ఇంకోటి మన శివ కాశీపురం అని అది కొత్త వాళ్ళది. అంటే అందరూ కలిసి ఒక్క ఫిలింలోనా లేదు సెపరేట్ లేదు తను రామ్ సినిమాలో చేస్తున్నాడు, నేను సంపత్ నంది ప్రొడక్షన్లో చేస్తున్నాడు. ఈయన అన్ని సినిమాలు చేసేస్తాడు, దేన్ని వదిలిపెట్టాడు. ఈయన రామ్ చరణ్ గారి సినిమా, సుకుమార్ గారి సినిమా ఒకటి అండ్ ఇప్పుడు కాశీపురం కూడా చేశారు, ఇద్దరం కలిసి చేస్తున్నాం అందులో. అంటే జనరల్గా ఎవరికైనా కానీ ఒక డ్రీమ్ ఉంటుంది, ఓకే పలానా స్టార్తో కానీ లేదు పలానా ఉన్న ఫేమ్లో మేము ఉంటే బాగుంటుందని. అలాంటి డ్రీమ్ ఎవరికైనా ఏదైనా ఉందా? బాస్ ఎవరితోనైనా? మెగాస్టార్ బాస్, బిగ్ బాస్ ఏం లేదు నాకు వద్దండి. నా లైఫ్గా ఎంతో ఒక్క సినిమా చాలు నాకు, అంతే. ఒక్క సినిమా ఏముందండి, ఇప్పుడు బాస్ ఇస్ బ్యాక్ అని రిటర్న్ వచ్చారు కాబట్టి కంటిన్యూ అవుతూనే ఉంటుంది కాబట్టి ఏమో అదృష్టం బాగుంటే ప్రతి సినిమాలో మిమ్మల్ని పెట్టుకోవచ్చు కదా మేబీ. అండ్ అందరికీ మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయాలనుంది. అండ్ అలానే ఇప్పుడు జబర్దస్త్ షో చేస్తున్నారు, అంటే జబర్దస్త్ షోకి వేరే ఛానల్స్లో ఏదైనా ఇలాంటి ప్రోగ్రామ్ వస్తుంది అని మీరు అనుకుంటున్నారా? అంటే దానికి ధీటుగా లేదు జబర్దస్త్ని అలా చేసే ఛాన్స్ అవకాశం ఉంటుంది అంటున్నారు. కష్టం అండి, కష్టం. నాకు తెలిసి ఏంటంటే అండి, ఏమీ లేని టైంలో ఒక జబర్దస్త్ అనే ప్లాట్ఫామ్ మల్లెమాల వాళ్ళు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు పెట్టడం వల్ల ఇప్పుడు కనీసం ఒక 1000 మంది దాకా బ్రతుకుతున్నారండి జబర్దస్త్ మీద. ఫుడ్ దొరుకుతుంది వాళ్ళకి. సో ఇంతమందికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి జనాల్లోకి అంత లోతుగా ఒక 4 సంవత్సరాల నుంచి వెళ్ళి నిర్విరామం ఉంది. అటు ప్రొడక్షన్ వాళ్ళైనా, ఇటు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారైనా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయినా, ఇటు మేము టీమ్ లీడర్స్ అయినా, ఆర్టిస్టులము, మెంబర్స్ అయినా, ఎవరైనా కానీ
రోజు రోజుకి ఒక కొత్తదనం, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఎలా చేస్తే జనాలకు నచ్చుతుంది అని చెప్పి ఇన్ని రకాలుగా ప్రయత్నిస్తుంటే అందులో ఎంతమందికి లైఫ్ వస్తుంది, ఎంతమంది దాని ద్వారా గుర్తింపు పొందుతున్నారు, దాని ద్వారా బయట ఈవెంట్లు, ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకొని హ్యాపీగా ఉంటున్నారండి. బయటికి వెళ్తే 10 మంది గుర్తుపట్టడము, గౌరవించడము, ఇవన్నీ ఇట్స్ నాట్ జోక్. యా, శ్యామ్ ప్రసాద్ గారికి, మల్లెమల్ల వారికి, రేష్మి గారు ఉంటారు. రేష్మి గారు మీకు ఎలాగా ఎంకరేజ్ చేస్తారు? రేష్మి గారు వెరీ ఫ్రెండ్లీ అండి వాళ్ళు. రేష్మి రష్మి, అనసూయ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. వాళ్ళ మీద పంచులేసిన ఇంకేదన్నా అన్నా కానీ చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు. అక్కడ మందమే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నువ్వు అప్పుడు పనిచేసావు కదా, అలా ఇంకేదన్నా చేయొచ్చు కదా అని వాళ్ళు మమ్మల్ని మోటివేషన్ చేస్తూ ఉంటారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మీరు ఇప్పుడు ప్రజెంట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు మీరు చేసేవి? కానీ చేస్తున్నారా? మీరు ఆల్రెడీ చేస్తున్నారా? ఇప్పుడు ఆల్రెడీ చేసినాయి అంటే నో ఇప్పుడు కొత్తగా ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారు ఇప్పుడు? నెక్స్ట్ సుకుమార్ గారి సినిమా ఉందండి, దాంట్లో స్టార్ట్ అయిందా? ఇంకా స్టార్ట్ లేదు, స్టార్ట్ కాలేదు. నెక్స్ట్ మంత్ స్టార్ట్ ఉంది, అది ఉంది. ఇంకా కొన్ని పెద్ద బ్యానర్లో ఉన్నాయి, ఇంకా కరెక్ట్ కన్ఫర్మ్ కాలేదండి. అట్లా ఇప్పుడు శివకాశిపురం అని ఒకటి చేస్తున్నాము. అండ్ నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్, కామెడీ బిట్స్ అండ్ జబర్దస్త్ అనేది మెయిన్ అండి ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్, జబర్దస్త్ అండ్ మూవీస్ దానికోసం ఉంది. ఓకే అండి. ఫణి గారు మీరు మీ ప్రాజెక్ట్స్ ఏంటి? నేను ఇప్పుడు అన్నపూర్ణ సేమ్ కళ్యాణ్ కృష్ణ గారిది సోగ్గాడి చిన్న డైరెక్టర్. ఇప్పుడు నాగ చైతన్య గారితో సినిమా చేస్తాను, రాహుల్ గారితో ఒకటి, యాదగిరి గారి డైరెక్టర్, అమ్మ అందాల రాక్షసి రాహుల్ గారు. ఓకే, 2 ప్రాజెక్ట్స్ చేస్తాను. అండ్ మీరు ప్రోగ్రామ్ చేసినప్పుడు మీరు ఈ స్క్రిప్ట్ చేసినప్పుడు రోజా నుంచి కానీ, అలానే రోజా గారి నుంచి కానీ, నాగబాబు గారి నుంచి కానీ మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి? మేడం చాలా బాగా చేశారు, వెరీ గుడ్, ఇంకా బాగా ఇంప్రూవ్ అంటే వాళ్ళు అలా అన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మామూలుగా ఉందండి ఎక్కడిదే. ఆ రోజు ఇక ఇంటికి వెళ్ళి మామూలుగా ఉండదు, రచ్చే. ఏంటంటే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్. బాగాలేదు అంటే ఎంత హ్యాపీగా ఉంటాం, బాగాలేదు అంటే ఎంత బాధపడతామో, బాగుంది అన్నప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉంటాం. నాకైతే మొన్న ఖచ్చితంగా వాళ్ళు ఒరిజినాలిటీ అయితే ఇస్తారండి. బాగోకపోతే డ్యామ్ షూర్గా బాగాలేదు అదైతే. నాకు ఈ మధ్యకాలం రోజా గారు కానీ నాగబాబు గారు బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. ప్రతిసారి మెమరీ బాగుంది నవీన్, ఇంతకుముందు కానీ ఇప్పుడు చాలా బాగా ఇంప్రూవ్ అయ్యావు, ఇలాగే చేయి, కీప్ ఇట్ అప్, నువ్వు ఇంకా మంచి ఆర్టిస్ట్ అవుతావని కూడా నాగబాబు గారు పర్సనల్గా క్యాబిన్ పిలిచి కూడా చెప్పారు. రోజా గారు అయితే ప్రతిసారి గడ్డం నవీన్ వచ్చేయి అంటుంది మేడం, అంత బాగా ఎంకరేజ్మెంట్ మేడం అయితే. అండ్ ఈ సంవత్సరం చాలా బాగుంది నాకైతే. జబర్దస్త్లో రీఎంట్రీ అభియాన్ వల్ల అండ్ సినిమాలు కూడా మంచిగా వచ్చినాయండి. సుప్రీం నాకు అనిల్ రావిపూడి గారు మంచి వేషం ఇచ్చారు. అట్లా ఈ మధ్య లేదు నేను చెప్పాలి ఈ టైము, శ్రీనివాస్ రెడ్డి అన్న యాక్టర్, ఆయన బాగా ఎంకరేజ్ చేశాడండి ఈ ఇయర్ మొత్తం. నాకు ఆయన చేసిన ప్రతి సినిమాలో వేషం ఇప్పించాడు. ఈ మధ్య వచ్చిన అప్పట్లో ఒకడు ఉండేవాడిలో మంచి వేషం ఇప్పించాడు. అండ్ జయముని సేమ్రా, మీలో ఎవరు కోటీశ్వరుడు, అంటే ఈ సంవత్సరంలో నువ్వు 4 సినిమాలు చేసినావు అంతే కదా? అన్ని హిట్ సినిమాలు. ఓకే, 4 సినిమాలు చేశాడు. నువ్వు చేసావు కదా మా మీలో కోటీశ్వరుడు. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అలానే మీరు బ్రహ్మానందం గారు, సుధాకర్ గారు, అలానే అలీ గారు లాగా మంచి ఫేమ్ తెచ్చుకొని మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలని, అలానే అందరికీ బాగా ఇష్టమైనటువంటి చిరంజీవి గారితో చాలా సినిమాలు చేయాలి. ఎందుకంటే బాస్ బ్యాక్ అని చెప్పేసి ఆయన వెనక్కి వచ్చేసారు. సో ఇక్కడ నుంచి ఆయన చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్లో ప్రతి ప్రాజెక్ట్లో కూడా మిమ్మల్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ 9 TV. స్కిట్ బాగా చేశారు. సార్ ఏంటి సంక్రాంతి గురించి ఏం తీసుకోవాలి? ఓకే సంక్రాంతి పండుగ మీరు ఎలా ఫెస్ట్ చేసుకుంటున్నారని అడగొచ్చుగా? నాకు తెలియదు, వాళ్ళు లైవ్ అన్నారని నేను లైవ్ అండి ఇప్పుడే రికార్డెడ్. ఓకే, నెక్స్ట్ రికార్డు రాజా చూడండి రామ్ గారు, సంక్రాంతి ఎలా చేసుకున్నారు అనేది మాట్లాడుకుందాం. మాట్లాడండి. ఓకే, జనరల్గా తెలుగు వాళ్ళందరికీ బాగా ఇష్టమైంది సంక్రాంతి. మరి రేపు భోగి, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? నేనైతే ఇంటికి వెళ్తున్నాను. అంటే సెట్లో ఏమన్నా చేస్తారా? అంటే ఎప్పుడు మీరు స్క్రిప్ట్లోనే ఉంటూ ఉంటారు కదా, స్పెషల్గా ఏమైనా చేస్తున్నారు? మేము స్కిట్స్ జరిగేటప్పుడు పండుగలు వస్తే ఇక మామూలుగా ఉండదండి. అది ఎవరి పండుగ అయినా ఏ పండుగ అయినా కానీ అందరం కలిసి హ్యాపీగా ఆ రోజు ఒక ఫ్యామిలీ లాగా
బాగా ఎంజాయ్ చేస్తాము. అది పండగతో సంబంధం లేదు, బర్త్డే అయినా అవని ఏదైనా అవనివ్వండి, అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్, అన్న తమ్ముడు బావ అక్క చెల్లి. అలాగే ఇక లేడీ గెటప్లో ఉంటే ఎరా బావ ఎరా అక్క అని చెల్లి. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? నేనండి ఏముండదండి, ఇంట్లోనే ఫ్యామిలీ, మా మిస్సెస్ 2 పిల్లలు, ఇంట్లోనే ఉంటాను, సినిమాకి తీసుకెళ్తాను. ఇంట్లో ఉండకపోతే టీవీ మామూలుగా ఉండదు మళ్ళీ. అండ్ ఫణి గారు మీరు ఎలా? నేను అమ్మమ్మ గారి ఊరు వెళ్తానండి. ఓకే, అక్కడ అంతా ఈ కోడి పందాలు ఇవి ఉంటాయి కదా, బాగా ఎంజాయ్ చేస్తాను. అంటే మీరు కోడి పందాలు నేను వాడతారా? ఆడను. కోడి పందాలు వాడద్దని చెప్పేసి మనకి కోర్టు నుంచి వచ్చినాయి. చూస్తానండి. ఓ చూస్తారు, ఓన్లీ ఆర్డర్. అండ్ ఇంకోటి చిన్నది, మీరు కోడి పందాలు ఆడని చెప్పారు కదా, ఓన్లీ ఎంజాయ్ చేస్తాను, ఎవరితోనైనా ఎంజాయ్ చేస్తాను. నేను మా ఇంటికి వెళ్తే మా అక్క పిల్లలు, మా అక్కలు, కోడళ్ళు, అత్తలు, మామలు, బావలు, అన్నయ్యలు, వదినలు, పిన్నులు వీళ్ళందరితో కూర్చొని హ్యాపీగా ఆ రోజు నేనే చికెన్ వండుతాను. మరైతే సంక్రాంతికి ఒక చిన్న ముగ్గురు కలిసి ఒక చిన్న డైలాగ్ చెప్తారా? ముగ్గురు కన్వర్షన్ తోటి. ఇది రికార్డెడ్ పర్లేదు చెప్పండి. కాదు, విశ్వాస చెప్పలేదు, మళ్ళీ ఎత్తుకున్నాడు డైరెక్ట్. నేను అదే ఇది చెప్దాం అనేసరికి ఆవిడ ఏదో అనేసింది, మళ్ళీ నేను ఏంటప్ప బ్లాక్ అయిపోయాను. అర్థం కాలేదు. సరే, వీళ్ళందరితో కలిసి ఎంజాయ్ చేస్తానండి. నేను చికెన్ కూడా వండుతాను. సో ఎనీవే, మమ్మల్ని ఈ పండుగ రోజు ఇలా పిలిచినందుకు అండ్ మీ 99 టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ హ్యాపీ సంక్రాంతి. మీరు కూడా అందరు హ్యాపీగా చేసుకోండి. అందరికీ సంక్రాంతితో పాటు అన్ని సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు, అందరు హ్యాపీగా ఉండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. మా కాక కూడా చెప్తాడు, చెప్పు కాక. థ్యాంక్ యూ టు 99 ఛానల్ వాళ్ళకి. విష్ యూ హ్యాపీ సంక్రాంతి. మీ ఛానల్ బాగుండాలి, బాగా నడవాలని కోరుకుంటున్నాను. మేము కూడా బాగుండాలి. తప్పకుండా మేము కూడా మళ్ళీ మిమ్మల్ని పిలవాలి. యా షూర్, డెఫినెట్గా. ముందుగా మానస గారికి హ్యాపీ సంక్రాంతి అండి. థ్యాంక్ యూ, సేమ్ టు మీ అందరికి కూడా హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి, భోగి, కనుమ 3 రోజులు బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. అలానే మీరు మంచి ప్రాజెక్టులతో మరింత హై స్టేజ్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అలానే ఇప్పటికిప్పుడు మా వ్యూవర్స్ కోసం ఏదైనా చిన్న డైలాగ్ ముగ్గురు చేయగలరా? స్క్రిప్ట్ డైలాగ్ వచ్చే ఇప్పుడు వచ్చే పేపర్ ఇస్తారా? మరి ఇస్తాం. పేపర్ ఇస్తారంటే ఓకే, మరి చెక్ వచ్చి నా వల్ల కాదు. ఇప్పుడు ఏం చేద్దాం? స్కిట్ ఏం చేస్తారు అది అరే మై ఓ బాయ్, మానస మస్తు స్విమ్మింగ్ పూల్ ఉందిరా. స్విమ్మింగ్ పూల్ అంటే అరే మస్తు స్విమ్మింగ్ పూల్ ఉందిరా బాయ్. అన్నా స్విమ్మింగ్ పూల్ కాదు, బ్యూటిఫుల్. నేనేమన్నారా? స్విమ్మింగ్ పూల్ అన్నా. నువ్వేమన్నావురా? బ్యూటిఫుల్. రెండిట్ల ఫుల్ ఉంది కదరా. కానీ ఒళ్ళంతా మస్తు నొప్పులేస్తుందిరా. ఏమైందన్నా? రాత్రి పైన బెర్త్లో పడుకొని వచ్చినా మస్తు పరిశాన్ అయింది. ట్రైన్లో పైన పడుతులు పడుకున్నావు, కింద పడితే ఖాళీగానే ఉంది, అడగొచ్చు వాళ్ళకు. అడుగుదాం అనుకున్నారా, కానీ ఎవ్వరు లేడుగాడ. అరే నా జేబులో ఏమున్నాయో చెప్తే నా జేబులో ఉన్న బబుల్ గమ్ మీకు ఇస్తారా? అరే ఎప్పుడు వీడు ఇంత టఫ్ కడతాడేంది పై? ఏమన్నా స్లోగా ఉన్నది అడగొచ్చుగా. సరే అయితే, చీమ పెద్దదా ఏనుగు పెద్దదా? అంతే కదా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పు, ఏది పెద్దదో చెప్తా. అన్న నాకు డౌట్ అన్న, అడుగు. భోగి ఎందుకు చేసుకుంటారు అన్న? భోగి ఎందుకు చేసుకుంటారంటే ఇంట్లో వాడేసిన పాత సామాన్లన్నీ తీసుకొచ్చి భోగి బట్టేసి బట్ట పెట్టి అక్కడ వెచ్చగా చలికాగుతూ బట్టల చుట్టూ తిరుగుతూ కబుర్లు ఆడుకుంటారు చూడు, దాన్నే భోగి అంటారు. మరి సంక్రాంతి అంటే ఏంటో? సంక్రాంతి అంటే పతంగులు ఎగిరవేసి కోడి పద్దాలు ఉంటాయి చూసుగా. కోడి పద్దాలు కొట్టుకొని ఒకటి ఓడిపోతే దాన్ని ఇంటికి తీసుకెళ్ళి కైబా చేసి కోడి కూర వండుకొని పూరీలు నంచుకొని తింటే దాన్ని సంక్రాంతి అంటారు. అది అడుగు. సరే, మరి కనుమ గురించి చెప్పలేదే? కనుమ ఏమొచ్చు. కనుమంటే ఏంటి? లాస్ట్లో మీకు పెట్టే భోగి చెప్పారు, సంక్రాంతి చెప్పారు, మరి కనుమ గురించి కూడా చెప్తే మొత్తం పండుగ గురించి చెప్పినట్టు అయిపోతుంది. కరువు అంటే మీ చూసేవారి కంటులంతా కరుల పండుగ ఉండాలని చెప్పేదే కరువు. రామన్ ఇంకో డౌట్ వచ్చింది అన్న. అడుగు, ఇంకెందుకు లేటు. స్వర్గం అంటే ఏంటి రామన్న? తెల్ల పుట్టింటికి వెళ్ళిపోవడం. మన నరకం అంటే? పని మనిషి కూడా పుట్టింటికి వెళ్ళిపోవడం. సరే, మనం కూడా ఇంకా మన ఇంటికి వెళ్దామా? అంతే, ఇక అయిపోయింది. ఇంకేముంది బాలస గారు, ఇంకేమైనా ఉన్నాయా? థ్యాంక్ యూ సో మచ్. మీరు చేస్తాను అంటే మేము చేయించుకోవడానికి రెడీగానే ఉన్నాం. మీరు ఎంతసేపు చెప్పినా వింటూనే ఉన్నా, చూస్తూనే ఉన్నా, ఎంజాయ్ చేస్తున్నా. మీకే బాగానే ఇచ్చారు, మరి ఆ పే పెట్టేవాడు ఇస్తాడు. ఇస్తాం, ఇప్పుడు అయిపోయిన తర్వాత అది కూడా ఇచ్చేస్తాం. ఎనీవే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాము గారు అండ్ నవీన్ ఇట్క గారు, అలానే ఫణి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మానస గారు, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గుర్తుపెట్టు. For more updates, please subscribe 99 TV Telugu.